ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం మనం. నాస్తికత్వము అంటే ఏంటి అనే ఆ విషయాన్ని మాట్లాడుతూ, క్రైస్తవులలో కూడా నాస్తికులున్నారు అనే ఒక ముగింపుకు మనం వచ్చాం. ఎవరు నాస్తికులు క్రైస్తవ్యంలో అంటే, బైబిల్ కొన్ని క్యారెక్టర్ ఆ లక్షణాలు కలిగిన వారందరూ కూడా నాస్తికులే. అంటే దేవుణ్ణి నమ్మని వారు. దేవుణ్ణి నమ్మిన వారైతే నమ్మిన వారికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. నమ్మాము అని ఒకవైపు చెప్పుకుంటూనే నమ్మని వారు ఎలా ఉన్నారో, నమ్మామని చెప్పుకుంటున్న వారు కూడా అలానే ఉన్నప్పుడు వీరు దేవుణ్ణి నమ్మిన వారు ఎలా అవుతారు? కనుక నమ్మాము అని చెప్పుకుంటూ నాస్తికులుగా బ్రతుకుతున్నవారు అనేది గత వారం మనం మాట్లాడుకున్నటువంటి పాఠంలో ఉన్నటువంటి సారాంశం అదంతా కూడా. ఇక ఈరోజు మరికొంత విషయాన్ని దానికి జోడించి చాలా విషయాలు మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. చూద్దాం, సాధ్యమైనంత వరకు తక్కువ సమయంలోనే ఎక్కువ సంగతులు చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండవది ఏంటంటే, ఈరోజు నేను మాట్లాడేటువంటి విషయం యాక్చువల్గా కాస్త చదువుకున్న వారికి అని కూడా కాదు, కానీ ఇంకా బాగా చదువుకున్న వారికి అర్థమయ్యేటువంటి విషయం ఇది. ఇందులో ఉన్నటువంటి టెర్మినాలజీ అంటారు, అంటే పదాలు అవన్నీ కూడా బాగా చదువుకున్నవారు, అందులో మరి ముఖ్యంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు బాగా అర్థమయ్యేటువంటి విషయాలు. అలా అని మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎలాంటి వారో, మీ చదువు ఏంటో, మీ పరిజ్ఞానం ఏంటో, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇవన్నీ తెలుసు కనుక ఆ పదాలు సాధ్యమైనంత వరకు వాడకుండగానే మీకు అర్థమయ్యే భాషలో, మీకు అర్థమయ్యే పదాలతోనే ఈరోజు నేను పాఠం చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. అన్నింటికన్నా కూడా ఎక్కువగా ఏంటంటే, సాక్ష్యాలు, రుజువులు మీ ముందు పెట్టాలి అనేది ఈరోజు నా ముఖ్య ఉద్దేశం. కారణం ఏంటంటే, ప్రతి మనిషి చూస్తేనే కానీ నమ్మను, నాకు సాక్ష్యం కావాలి, నాకు ప్రూఫ్ కావాలి అంటాడు. అలా అనేటువంటి మనిషి తన జీవితంలో నిజంగా అన్ని సాక్ష్యాలతోనే నమ్మాడంటే లేదు, నమ్మలేడు. కానీ ఎందుకో దేవుని విషయం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం రుజువులు కావాలి, దేవుని విషయంలో సాక్ష్యాలు కావాలి. అయినా ఈరోజు ఉన్నటువంటి సైన్స్ నమ్ముకున్నారు. సైన్సు తప్పు అన్నది మన ఉద్దేశం కాదు. ఈ పాఠంలో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, సైన్స్ తప్పు అని చెప్పటం మన ఉద్దేశం కాదు, మొదటిది. రెండో విషయం ఏంటంటే, సైన్స్ అంతా రైట్ అని నమ్మడం అన్నది ఏదైతే ఉందో అది తప్పు. ఎందుకంటే సైన్స్ అనేది ఏంటంటే ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు. సైన్స్ అప్డేట్ అవుతుంటుంది. ఇందులో మరి ముఖ్యంగా దేవుడు లేడు అనేటువంటి ఒక విషయాన్ని సైన్స్ నమ్మిన వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే సైన్సే వారికి దేవుడు, సైన్సే వారికి గాడ్ అన్నట్టుగా ఉంటారు. యాక్చువల్గా అసలు దేవుడు లేడు అనేటువంటి ఈ వాదన అన్నది ఏదైతే ఉందో, ఇది చేసేటువంటి వాళ్ళను హేతువాదులు, రేషనలిస్టులు అన్నారు. కానీ హేతువాది అనేటువంటి వ్యక్తి నిజమైన హేతువాది అయితే
అతను దేవుడు లేడు అని చెప్పలేడు. ఫేక్ రేషనలిస్ట్ అయితేనే అలా మాట్లాడతాడు అని కొన్ని 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 కాదు, చాలా సాక్ష్యాలు, చాలా ఆధారాలు, చాలామంది కొటేషన్స్, అదే సమయంలో చాలామంది రాసిన పుస్తకాలు కావచ్చు. అందులో ఈ హేతువాదులందరూ కూడా వాళ్ళు బైబిల్గా భావించే ఒక పుస్తకం ఉంది. రేషనలిస్టులు, మనం ఈరోజు బైబిల్ అనగానే మనకి ఇది ప్రామాణికం అని మనం ఎలా అయితే బైబిల్ని కళ్ళకద్దుకుంటున్నామో, అలానే హైందవ సోదరులు వారికి ఒక గ్రంథం అన్నట్లు, ఇస్లాం సోదరులకు వారికో గ్రంథం అన్నట్లు, ఈ రేషనలిస్ట్ హేతువాదులు అనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక బైబిల్గా పిలిచేటువంటి ఒక బుక్ ఉంది. ఆ బుక్ పేరు ఏంటంటే ఏజ్ ఆఫ్ రీజన్ అని ఒక బుక్ ఉంది. ఏజ్ ఆఫ్ రీజన్ అని ఒక బుక్ రాసిన వ్యక్తి ఎవరు అంటే థామస్ పైనీ అనేటువంటి ఒక వ్యక్తి ఆ పుస్తకం రాశాడు. థామస్ పైనీ అనేటువంటి ఒక వ్యక్తి ఆ పుస్తకం రాశాడు. ఇతను 1737 నుంచి 1802 వరకు అతను జీవించాడు. 1737 నుంచి 1802 వరకు ఈ ఏజ్ ఆఫ్ రీజన్ అనేటువంటి పుస్తక రచయిత థామస్ పైనీ జీవించిన వ్యక్తిగా మనకు కనబడితే, ఇతను హేతువాది కానీ నాస్తికుడు కాదు. ఇతను హేతువాదే కానీ నాస్తికుడు కాదు. నాస్తికుడు అంటే కంప్లీట్గా దేవుడు లేడనేవాడు. ఈరోజు దేవుడు లేడు అని మాట్లాడుతున్నటువంటి నాస్తికులు ఎవరైతే ఉన్నారో, ఆల్మోస్ట్ ఆ నాస్తికులందరూ కూడా వారు ఇతను రాసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో, ఏజ్ ఆఫ్ రీజన్ అనేటువంటి బుక్ ఏదైతే ఉందో, ఈ బుక్ను వారు బైబిల్గా వాళ్ళు భావిస్తారు. కానీ ఆ బుక్ రాసిన వీళ్ళు ఎవరైతే ఆ బైబిల్గా భావిస్తున్నారో నాస్తికులు, ఆ పుస్తక రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన నాస్తికుడు కాదు. మరలా ఆయన దేవుని నమ్మని వ్యక్తి ఏమి కాదు. ఈ థామస్ పైన్ అనే వ్యక్తి ఈరోజు నాస్తికులైన వారు ఏ పుస్తకం రాసినా, మళ్ళా చెప్తున్నా, నాస్తికులైన వారు దేవుడు లేడని వారు రాసిన ఏ పుస్తకంలోనైనా ఈ థామస్ పైనీ అనేటువంటి వ్యక్తి రాసిన ఏజ్ ఆఫ్ రీజన్లో ఉన్నటువంటి కొటేషన్స్ వాడకుండా బుక్ పూర్తి చేయరు. అంటే లేడనేవాడు లేడు అని ఈరోజు మాట్లాడుతున్నటువంటి నాస్తికులు ఎవరైతే ఉన్నారో వారి వాదనను నిరూపించుకోవటానికి, బలపరుచుకోవటానికి ఖచ్చితంగా వారు ఇందులో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు వాడకుండా ఉండరు. అలాని ఈ పుస్తకం యొక్క ఉద్దేశం దేవుడు లేడని చెప్పటం అంటే దేవుడు లేడని చెప్పటం కాదు. ప్రతి విషయాన్ని కూడా మనం శాస్త్రీయంగా మనం చూడాలి. అది విద్యారంగంలోనైనా, వైద్య రంగంలోనైనా, అలానే సామాజిక రంగంలోనైనా, న్యాయపరమైన విషయాలలో కానీ, ఆ విద్యలో కానీ, ప్రతి విషయాన్ని కూడా మనం చాలా కూలంకుషంగా మనం పరిశీలించాలి. అందులో ఉన్నటువంటి మూఢత్వం అన్నది ఏదైతే ఉందో దాన్ని మనం ప్రశ్నించాలి అని ప్రజలను చైతన్యపరిచేటువంటి విషయంలో ఈ థామస్ పైనీ చేసినటువంటి ప్రయత్నం, దాన్ని బేస్ చేసుకుని దాన్ని చదివినటువంటి వీళ్ళంతా కూడా వీరి మనసులో ఉన్నటువంటి ఆలోచన, దేవుడు లేడు అనేటువంటి భావన ఏవైతే ఉందో దానిని సపోర్ట్ చేసుకోవటానికి అందులో ఉన్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు అడాప్ట్ చేసుకోవటం అనేది జరిగింది. కానీ ఈ థామస్ పైన్ అనేటువంటి వ్యక్తి అదే పుస్తకంలో ఆయన రాస్తున్నప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక్కడై ఉన్న దేవుణ్ణి నేను నమ్ముతాను అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, నేను ఒక్కడై ఉన్నటువంటి దేవుణ్ణి నేను నమ్ముతాను, జీవితం ముగిశాక సంతోషంగా ఉండాలి అని, ఆ సంతోషకరమైన జీవితం కొరకు నేను నిరీక్షిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను అన్నాడు. అంటే ఈరోజు సోకాల్డ్ ఎథీస్ట్ల అని పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుడు లేడనేవారు, వీరందరికీ ఏ పుస్తకం అయితే మూలం అనుకున్నారో, ఏ పుస్తకం మీద ఆధారపడుతున్నారో, ఆ పుస్తకం యొక్క రచయిత అయినటువంటి థామస్ పైనీనే ఆయన డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఒక్కడై ఉన్న దేవుణ్ణి నేను నమ్ముతాను, జీవితం, ఈ మరణం తర్వాత కూడా మరొక జీవితం ఉంది,
ఆ జీవితం అది సంతోషంగా ఆనందంగా ఉండాలి అని ఆ జీవితం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని మాట్లాడుకొచ్చాడు. దీన్ని బట్టి ఎస్పెషల్లీ మీ అందరికీ తెలిసినటువంటి ఒక నాస్తికుడు ఉన్నాడు మన తెలుగు రాష్ట్రాల్లో. ప్రజెంట్ లేడు, చనిపోయాడు. ఆయన ఎన్వి బ్రహ్మం, ఎన్వి బ్రహ్మం బైబిల్ బండారము అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు అని చాలా సందర్భాలలో పాటలలో కూడా మీరు చూసారా. ఈవెన్ అతను రాసినటువంటి పుస్తకాలలో కూడా ఈ థామస్ పైని రాసినటువంటి ఏజ్ ఆఫ్ రీజన్స్లో ఉన్న అనేకమైన విషయాలను అతను కోట్ చేస్తూ రాశాడు. ఇతను నమ్మనివాడు ఎన్వి బ్రహ్మం. కానీ ఆ పుస్తకం రాసిన థామస్ పైని నేను ఒక్కడై ఉన్న దేవుని నమ్ముతాను అని అతను మాట్లాడడంతో అక్కడ మనం ఆలోచించాల్సి వస్తుంది. ఇక మరొక విషయాన్ని కూడా మనం ముందుకు వెళ్ళామనుకోండి, కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే సైన్స్ దేవుడు, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సైన్స్ ఏంటి, దేవుడు ఏంటి, దేవుడికి సైన్స్కు మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ మనకు అర్థమైంది అనుకోండి, అసలు ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండదు అని నేను అనుకుంటాను. బాగా మీరు వినండి. సైన్స్కు దేవుడికి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ అన్నది, ఆ వ్యత్యాసం అర్థమైతే దేవుడు లేడు అనేటువంటి అసలు ఆర్గ్యుమెంట్ అనేది ఇక ఉండదు. దేవుడు అంటే ఏంటో ముందు చూద్దాం, ఆ తర్వాత సైన్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ముందు దేవుడు, తర్వాత సైన్స్. సరే, ముందు దేవుడు అంటే ఏంటో అనేటువంటి విషయాన్ని మనం బిబ్లికల్గానే మనం ఆలోచిద్దాము. అదే సమయంలో ప్రాక్టికల్గా కూడా మీరు ఆలోచించండి. ఓకే, దేవుడు అంటే ఏంటో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం చాలా అటెన్షన్గా, చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి ఒక మంచి విషయం. అలానే నేను ఈరోజు మీకు చెప్పేటువంటి 30 గంట లేదా గంట సమయంలో చెప్పేటువంటి పాఠమే పూర్తి పాఠం అని కూడా మీరు అనుకోవడానికి లేదు. చాలా కొన్ని విషయాలు మాత్రమే మీకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, 3వ వచనంలో 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదని. ఆ పదం చూడండి, దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మించబడలేదు. పదార్థం అన్నాడు, ఇంగ్లీష్లో మ్యాటర్ అంటాడు, పదార్థము అంటే పదార్థము అనేది ఎలా వచ్చిందని చెప్తున్నాడు అంటే, ఏమన్నాడు, కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. ఒక పదార్థము కనిపించేటువంటి వాటి చేత నిర్మించబడలేదు అన్నాడు. ఇది రైటా అని ఒకవేళ మీరు అన్నారనుకోండి, 100% అండి. ఈరోజు సైంటిఫికల్గా సైన్స్ తెలిసిన వాళ్ళంతా కూడా ఒప్పుకునేటువంటి నిజం అది. ఎందుకంటే ఒక ఏమంటారు, ఒక పదార్థము అని అంటే అది కొన్ని ఆటమ్స్, కొన్ని అణువులు కలిస్తే ఒక పదార్థం అవుతుంది. దాన్ని కూడా మనం ఇంకా విడగొట్టామనుకోండి, పరమాణువు అంటారు. ఆ పరమాణువును కూడా ఇంకా విడగొట్టామనుకోండి, అందులో మనకు కంటికి కనిపించని, అసలు సహజంగా అణువే కనబడదు, పరమాణువు మన కంటితో ఇంకా చూడలేము. కానీ అందులో కూడా మనకు ఉండేవి ఏంటి, అందులో ఇంకా విడగొడితే మైక్రోస్కోప్తో చూస్తే కనిపించేది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అవి కనబడతాయి, అవి కనిపించే మన కంటికి. కానీ కనిపించని వాటి చేత మన కళ్ళకు కనిపించే ఒక పదార్థము ఏర్పడుతుంది. ఇది అణువు అనే మాట కానీ, పరమాణు అనేటువంటి మాట కానీ, ఈ ఎలక్ట్రాన్ అనే మాట, ప్రోటాన్ అనే మాట, ఈ న్యూట్రాన్ అనే మాట, ఈ మాటలని, ఈ పదాలని, ఇవన్నీ కూడా ఈ పేర్లని ఎప్పుడు నిన్న మొన్న శాస్త్ర ప్రపంచం, ఆధునిక మోడర్న్ సైన్స్, ఆధునిక శాస్త్రం నిన్న మొన్న కదా, మహా అయితే ఒక 200 centuries బ్యాక్ అనుకుందాం. కానీ బైబిల్, ఈ హెబ్రీ పత్రికలో గ్రంథకర్త ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని? 1st centuryలో, 1వ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు కనబడుతున్నటువంటి విశ్వం, కళ్ళతో మనం చూస్తున్నటువంటి పదార్థము మీరు అనుకుంటున్నట్టుగా కనబడేటువంటి వాటి చేత నిర్మింపబడలేదు అన్నాడు. అంటే దానికి నువ్వు ఎలక్ట్రాన్ పెట్టుకుంటావో, మరి ఆ రోజు చెప్పొచ్చు కదా ఎలక్ట్రాన్, ప్రోటాన్ అంటే. బైబిల్ సైన్స్ కాదు కదా చెప్పడానికి, బైబిల్ సైన్స్ కాదు.
బైబిల్ నీకు సైన్స్ నేర్పించడానికి రాయించిన పుస్తకమా ఇది? దేవుడు మనకు సైన్స్ చెప్పడం కోసం దేవుడు బైబిల్ రాయించాడా? కాదు. నీ బ్రతుకేంటో, నీ బ్రతుకు పరమార్థం ఏంటో చెప్పటానికి, తెలియజేయటానికి దేవుడు బైబిల్ని ఇచ్చాడు. అప్పుడు నీ బ్రతుకు విలువ, నీ బ్రతుకు ఒక గమ్యము, నీ బ్రతుకు లక్ష్యం చెప్పేటువంటి క్రమములో సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కొన్ని శాస్త్రీయమైన, కొన్ని చారిత్రాత్మకమైన, కొన్ని భౌగోళికమైన ఎన్నో విషయాలను దేవుడు అలా మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. అలా మాట్లాడుతూ వెళ్ళిపోయినటువంటి చిన్న చిన్న వాటిలోనే ఎంతో సైన్స్ దాగి ఉందన్న సంగతి కొన్ని వందల సంవత్సరాలు గడిస్తే తప్ప మనకు తెలియదు. అంటే దేవుడు అంటే ఇది కనబడేడు, ఏమన్నాడు, దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదు అంతే. ఇది ఇక్కడ మీరు ఆగండి. ఇప్పుడు కనిపించని పదార్థములతో, కనిపించని వాటితో కనబడే వాటిని నిర్మించాడా? నిర్మించబడ్డాయా? అవును. ఎవరు, ఎలా, ఎవరు చేయగలరు అన్నప్పుడు దీని గురించి ఇంకొక మాట అదే పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతూ, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతూ, రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట. ఆ మాట చూడండి, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట. దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? దేవుడు అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అన్నాడు. అంటే అప్పటి వరకు ఉనికిలో లేవు, అప్పటి వరకు ఉనికిలో లేని వాటిని పిలువగా వచ్చినవి, లేదా పిలిస్తే వచ్చాయి, అలా పిలువగలిగిన వాడు దేవుడు అన్నాడు. అప్పటి వరకు అండి వెలుగు చీకటి లేదు, అప్పటి వరకు ఆకాశము లేదు, అప్పటి వరకు భూమి లేదు, అప్పటి వరకు వృక్షాలు లేవు, అప్పటి వరకు జంతువులు లేవు, అప్పటి వరకు పక్షులు లేవు, అప్పటి వరకు జలచరములు లేవు, అప్పటి వరకు మనిషి లేడు. కానీ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆయనే దేవుడు అంటే ఆయన శక్తి, ఆయన సామర్థ్యం. దేవుడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఇది మనకు తెలియాలి. దేవుడు అనగానే ఆయన సర్వశక్తిమంతుడు. ఒకానొక సమయంలో 18వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆదికాండంలో ముగ్గురు మనుషులు అబ్రహాము గారి గుడారము ఎదుటగా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అబ్రహాము గారు ఆ ముగ్గురు మనుషులను పిలిచి వారికి చక్కటి ఆతిథ్యం ఇస్తాడు. వారు దేవదూతలన్న సంగతి తెలియకనే వారు ఆతిథ్యం ఇచ్చిరి అంటాడు హెబ్రీ పత్రికలో. తెలియకుండానే మంచి భోజనం పెట్టి చక్కగా వారికి ఆతిథ్యం ఇచ్చేటప్పటికి వారు వెళుతూ, అప్పటికి అబ్రహాము 100 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నాడు. శారా 90 సంవత్సరాల వయసులో ఉంది. ఇదిగో మీదట ఈ సంవత్సరానికి నీ భార్య అయిన శారా గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది అన్నప్పుడు శారా లోన నవ్వుకుంటుంది. శారా ఎందుకు నవ్వుకుంది? శారా ఎందుకు నవ్వింది అంటే శారా నవ్వడానికి కారణం ఉంది. ఏంటంటే వచ్చిన వాళ్ళు మనుష్యులు, పాపం వారికి నా పరిస్థితి, నా పరిస్థితి అనేది, నా ధర్మం నిలిచిందా లేదా, అసలు నా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకు తెలియక మాట్లాడుతున్నారులే. 1, 2 తన వయసు. అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు 90 సంవత్సరాల వయసులో అంతకు మునుపు ఎవరైనా కానీ గర్భం ధరించి కుమారుని కన్నా చరిత్ర ఏమైనా ఉందా శారాకు ముందు? మీకు తెలుసు? ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా ఏమంటే శారా గారికి ముందు మరొక స్త్రీ ఎవరైనా కానీ అలా ఆ స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత గర్భవతి కుమారుని కన్నటువంటి ఇన్సిడెంట్ అంతకు మునుపు ఎక్కడైనా జరిగిందా? అంతకు మునుపు ఎవరికి జరగలేదు. మరి ఎవరికి జరిగింది నాకు జరుగుతుందా? 1, 2
కంప్లీట్గా వచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు దేవదూతల సంగతి తనకు తెలియదు. అప్పుడు వారు అంటారు, దేవునికి సమస్తము సాధ్యం. అంటే దేవుడు కలగ చేసుకుంటాడు. దేవుడు కలగ చేసుకుంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుంటుందనంటే, ప్రకృతిని కూడా దేవుడు స్తంభింప చేస్తాడు. కొన్ని ప్రకృతికి విరుద్ధంగా కూడా ఆయన చెయ్యగలడు. ఆయన దేవుడండి. దేవుణ్ణి నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే చెయ్యాలని మనవెవరు ఆయనకు రూల్ పెట్టడానికి? మీకు అర్థమైందా? దేవుడికి దేవుడు అంటే ఇలానే ఉండాలండి, దేవుడిని ఇదే చెయ్యాలండి అంటే నీ కింద పని చేసి అటెండర్ అనుకుంటున్నావు దేవుడంటే? నీకేమైనా దాసుడా దేవుడంటే? అసలు దేవుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని దేవుడికి నియమాలు పెట్టడానికి హూ ఆర్ యు? నువ్వెవరు? మనమెవరం? మనం ఏ పాటి వారం? ఇక్కడ మనం ఆలోచించినప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆపాడా? ఆపలేదా? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నువ్వు అయ్యాలో దాని లోయలో నువ్వు నిలిచిపో అన్నాడు. దేవుడు ఆపాడు అక్కడ ప్రకృతి చక్రాన్ని. దేవుడు ఇక్కడ అసాధ్యము, స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లలను కనటం అసాధ్యం. అసాధ్యాన్ని కూడా ఏం చేశాడు? సాధ్యం చేశాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో, ఆ లక్షణం ఏదైతే ఉందో, దానికి ఆయన నిలువెత్తు నిదర్శనంగా కనబడుతున్నాడు. ఓకే, మళ్ళీ మన పాఠంలోనికి వచ్చేద్దాం. ఇక్కడ దేవుడు అనగానే ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి ఒక ఆలోచన మనకు ఉండాలి. ఒకటి. రెండవది ఏంటంటే ఆయన హెబ్రీ పత్రిక 11:3లో కనిపించేవి కనిపించని వాటి చేత నిర్మించబడింది అన్న విషయం చెప్పాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అన్నాడు. భూమి కలుగుగాక, అప్పటి వరకు లేని భూమి వచ్చేసింది. సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక, అప్పటి వరకు లేవు, వచ్చాయి. ఇది దేవుడు అంటే ఇలా. ఇక సైన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. అంటే నేను చెప్పింది ఏదైతే ఉంది నేను ఫైనల్ అని మీరు అనుకోకూడదు. అందుకే చెప్పాను, నేను చెప్పింది ఇంకా 100% అంటే కొంత చెప్తున్నాను తప్ప అంతా కాదు. ఇక సైన్స్ దగ్గరకు వచ్చామనుకోండి. సైన్స్ అంటే ఏంటంటే దేవుడు చేసినది ఏదైతే ఉందో, క్రియేట్ చేయబడింది ఏదైతే ఉందో, దేవుడు ఈజ్ ఎ క్రియేటర్. ఓకే, దేవుడు ఆయన క్రియేటర్. క్రియేటర్ చేసినటువంటి క్రియేషన్ ఏదైతే ఉందో, ఆ క్రియేషన్ను, ఆ సృష్టిని చూసి పరిశీలించి మానవాళికి ఉపయోగకరంగా మలిచేటువంటి వాడు ఎవరైతే ఉంటారో, అవసరమైనవి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, పరిశీలించి చెప్పేవాళ్ళు, దాన్ని ఏమంటాము అంటే సైన్స్. మీకు అర్థమైందా? సైన్స్ అంటే ఏంటి, ఏం చేస్తుందని అంటే దేవుడు కలగ చేసిన ప్రకృతిని పరిశీలించి చెప్పేది సైన్స్. పరిశీలించి మానవాళికి ఉపయోగకరమైనవి చేసేది సైన్స్. ఇది సైన్స్. అయితే ఈ సైన్స్ అప్పుడప్పుడు తప్పులు చెప్పొచ్చా అంటే ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే సైన్స్ అంటే దేవుడుగా, సైన్స్ని ఎవరు చేసే మనిషే కదా. ఇప్పుడు సైన్స్ చెప్పేది ఎవరండి? దేవుడా? మనిషా? మనిషే. మనిషి తప్పు చెప్పడా? చెప్తాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు భూమి, నా చిన్నతనంలో కూడా రండి, ఇక్కడ పెద్దవాళ్ళగా మీరు కూడా ఉండి మీరు చిన్నతనంలో భూమి ఎలా ఉంది అని చదువుకున్నామంటే భూమి బల్లపరుపుగా ఉంది. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పేవాళ్ళు అని అంటే, మనం కానీ సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళి నిలబడితే ముందు పొగ కనబడుతుంది, ఆ తర్వాత గొట్టం కనబడుతుంది, ఆ తర్వాత వచ్చేసి ఓడ మొత్తం కనబడుతుంది. దీనిని బట్టి ఏమర్థమైందిరా? భూమి చెప్తాడు. అంటే ఒకప్పుడు బల్లపరుపు అన్నారు, ఆ తర్వాత తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు? భూమి బల్లపరుపుగా కాదు, భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది అన్నారు. గుండ్రంగా ఉందని పరిశీలించి పరిశోధన చేసి చెప్పిన తర్వాత, లేదు 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 ఇంతకాలంగా మేము బల్లపరుపుగా ఉందని చెబుతుంటే నమ్ముతుంటే ఇప్పుడు వచ్చి నువ్వు గుండ్రంగా ఉందని చెప్తే అవి చంపేయండిరా అన్నారు. కానీ విషయం ఏంటంటే, మరి భూమి గోళాకారంగా ఉంది, భూమి గుండ్రంగా ఉందని ఇది బైబిల్ చెప్పలేదా? బైబిల్ ఎప్పుడో చెప్పింది. మరి యోబు గ్రంథం 37:12 మీరు చదువుతున్నప్పుడు, భూగోళము నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అన్నాడు. అంటే ముందు సైన్స్ తప్పు చెప్పి తర్వాత నిజం తెలుసుకుంది.
ఓకేనా? రైట్. ఇంకా అలాంటివి ఎన్ని మనం చెప్పొచ్చు. ఉదాహరణకు భూమి శూన్యములో వేలాడుతుంది. భూమి శూన్యములో వేలాడుతుంది. భూమి శూన్యములో వేలాడుతుంది అనేటువంటి విషయం శాస్త్ర ప్రపంచం రీసెంట్గా నిన్న మొన్న మాట్లాడుకుంది. కానీ బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు శూన్య మండలము పైన నువ్వు భూమిని వేలాడ తీసావు మాట్లాడుతున్నాడు. మీరు 28:5 మీరు చదువుతున్నప్పుడు యోబు గ్రంథంలో భూమి నుండి ఆహారము పుట్టును, భూమి లోపలి భాగము ఏమై ఉంటుందట? అగ్ని. జనరల్గా భూమి లోపల అగ్ని ఏంటండి, బైబిల్ తప్పు కాకపోతే అని భూమిని తవ్వినప్పుడు చల్లగా ఉంటుంది. ఏమంటే పైపైన మనం తవ్వుతున్నప్పుడు ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇంకా చల్లగా ఉంటుంది. ఎందుకంటే చక్క మట్టి అంతా తడిసిపోయి ఉంటుంది, వాటర్ ఉంటాయి. కానీ ఒకానొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఏమంటారు, డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిపోతుంటుంది. అక్కడ సెంటిగ్రేడ్స్ చొప్పున, ఒక్కో సెంటిగ్రేడ్స్ చొప్పున ఉష్ణోగ్రతలు ఏమైపోతుంటాయి? పెరిగిపోతుంది లోపలికి వెళుతున్న కొద్దీ. భూమి లోపల భాగం మీరు ఇంకా మధ్యలోనికి వెళ్ళిపోయేటప్పటికి ఏంటి, మొత్తం మంటలు. అదే కదా అప్పుడప్పుడు పర్వతాలు ఏమంటారు, అగ్ని పర్వతాలు బద్దలైపోయి మొత్తం లావా అంతా బయటకు వచ్చేస్తుందనంటే ఎక్కడిది మంటలు? ఎక్కడిది ఇదంతా? భూమి లోపల భాగంలో ఉన్న మంటలు. భూమి లోపల అగ్ని, భూమి లోపల వేడి, భూమి లోపల మంటలని హబుల్ టెలిస్కోప్ ఒకటి వచ్చిన తర్వాత అంతరిక్షంలోనికి వెళితే ఫోటోలు పడితే ఏదో చెప్పారండి. మరి యోబు గారు 28వ అధ్యాయం రాసేటప్పటికి అప్పటికి హబుల్ టెలిస్కోప్ ఎక్కడా, సైన్స్ ఎక్కడా, సైంటిస్టులు ఎక్కడా? మరి యోబు గారికి ఎలా తెలిసిందంటారు? ఆలోచించండి. అదే యోబు గ్రంథంలో 28:21 అనుకుంటాను, గాలికి బరువు అనేటువంటి ఒక విషయం అక్కడ రాయబడుతుందండి. 28 అదే 28లో 25వ వచనం మీరు చూడండి. గాలికి ఇంత బరువు ఉండవలనే, గాలికి బరువు. నిన్న ఏమంటే మీరు, అందుకే అంటున్నాను నేను, ఏమంటే ప్రాక్టికల్స్ చేసేటప్పుడు 2 బెలూన్స్ చూసారా ఎప్పుడైనా? మీరు చదువుకున్న పిల్లలుగా మీరు ల్యాబ్లోకి తీసుకెళ్ళినప్పుడు గాలికి బరువు ఉందని నువ్వు ఎలా నిరూపించగలవు, గాలికి బరువు ఉందని ఎలా చెప్పగలవు అన్నప్పుడు ఒక త్రాసులాగా పెట్టేసి 2 వైపులు 2 బెలూన్స్ పెట్టినప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఒకసారి ఒకదాన్ని బెలూన్ని పగలగొట్టేసరికి ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ ఏమైపోతుంది? తేడా వచ్చేస్తుంది. అంటే ఏమని అర్థమైందనమాట నీకు? గాలికి కూడా ఏముంది? బరువు. నిన్న మొన్న విషయం అది, బరువు ఉందని తెలిసిన విషయం. శాస్త్రవేత్తలు చెప్పారు, వాళ్లకు బహుమతులు, వాళ్లకు అవార్డులు, రివార్డులు. మరి యోబు గారికి ఎప్పుడు? యోబు గారండి క్రీస్తుకు ముందు సుమారు 1800 సంవత్సరాల క్రితం. ఇది 2000, మొత్తం 3800 సంవత్సరాల క్రితం కదా. మొత్తంగా ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు వేరు, సైన్స్ వేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సైన్స్ని బట్టి ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, దేవునికి చేరువవ్వాలి తప్ప సైన్స్ను బట్టి దేవునికి దూరం అవటం అన్నది అంతకు మించిన అజ్ఞానం మరొకటి లేదు. అయితే వీళ్ళంతా కూడా ఈ నాస్తికులు, ఈ ఏమంటారు, ఈ నాస్తికత్వం, నాస్తికవాదం ఎప్పుడు ఎక్కువగా బాగా ప్రబలింది అని చదువుతున్నప్పుడు అండి, ఎస్పెషల్లీ ఈ 19th సెంచరీ అంటే 1850 ఆ టైంలో. అంటే అది ఎవరిది? ఈ చార్లెస్ డార్విన్. డార్విన్ అంటే, చార్లెస్ అనేది పేరు, డార్విన్ అంటే ఇంటి పేరు. జనరల్గా మనకి ఇంటి పేర్లు ముందుంటాయి, పేరు తర్వాత వస్తాయి. మనకి ఇంటి పేరు ముందుంటే తర్వాత మన పేరు చెప్పుకుంటాం కదా. అక్కడ రివర్స్. చార్లెస్ డార్విన్. ఈ చార్లెస్ డార్విన్ అతను ప్రతిపాదించిన ఇది జస్ట్ ఏంటంటేనండి, ఇది ఏమంటారు అని అంటే, ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే, ఇది కేవలం ఒక థియరీ మాత్రం. అందుకే మీరు చూడండి, డార్విన్ థియరీ అంటారా, డార్విన్ లా చదువుకున్నారా? మీరు చదువుకున్న పిల్లగా నేను ఎక్కువసేపు మాట్లాడిన దీని గురించి జస్ట్ సింపుల్గా, ఇది డార్విన్ లానా, డార్విన్ థియరీయా? థియరీకి లాకు తేడా ఉంది తెలుసా? లా అంటే ఇట్స్ ప్రూవ్డ్. లా అంటే ఏంటంటే నిరూపించబడింది.
న్యూటన్స్ లా లా గురించి మోషన్ లా ఏమంటారు, లా ఆఫ్ మోషన్స్ అని చదువుకుంటారు కదా. అలానే ఇంకోటి థర్మోడైనమిక్లో కూడా లాస్ ఉంటాయి, థర్మోడైనమిక్ అని. ఆ తర్వాత ఇంకా లా ఆఫ్ గ్రావిటేషన్ అని, థర్మోడైనమిక్ లాస్ అని, న్యూటన్స్ లాస్ అని, ఇవన్నీ ఏంటంటే లాస్, అవన్నీ నియమాలు, అవన్నీ అవి మారవవి, ఎందుకంటే ఇవి నిరూపించబడ్డాయి కనుక. మరి ఇవన్నీ లాస్ అని మాట్లాడుతున్నాము. డార్విన్ దగ్గరకు డార్విన్ లా అని ఎందుకని లేదు, డార్విన్ థియరీ అని ఆగారే తప్ప లా అని మాత్రం చెప్పడానికి సిద్ధంగా అసలు డార్వినే చెప్పలేదు. ఈ డార్విన్ చెప్పనప్పుడు అది పట్టుకొని వీళ్ళు ఎందుకు అంతగా ఎగిరెగిరి పడుతున్నారన్నది నాకు అర్థం కావట్లేదు. మీకు అని అర్థమైంది చెప్పండి, ఒకటి. రెండోది, ఇప్పుడు ఈరోజు నమ్ముతున్న దాన్ని మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా ఎక్కువగా ఈ ఏమంటారు, అతను రాసినటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి ఒక బుక్, డార్విన్ రచించినటువంటి ఒక బుక్ ఏదైతే ఉందో, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జాతుల ఉత్పత్తి సిద్ధాంతము అని, గ్రంథం అని ఏదో రాశాడు కదా, దాన్ని బేస్ చేసుకునే కదా వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా అసలు డార్విన్ రాసినటువంటి ఆ పుస్తకం ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి పుస్తకాన్ని మొత్తంగా చదివారా? నా ప్రశ్న ఒకటి. రెండవది, అసలు దాని డెఫినిషన్ ఏంటో మీకు తెలుసా? మూడు, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మూడోది అడుగుతాను. ఒకవేళ నిజంగా డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా ఒకవేళ మన కోతి నుంచి మనిషి వచ్చాడు అని అన్నది నిజం అనుకున్నప్పుడు, ఆ మొదటి మనిషి ఎవరై ఉంటారు, ఎవరో, ఆయన పేరేంటో, ఎక్కడనో ఏమైనా తెలుసా? ఇప్పుడు కోతి నుంచి మనిషి పరిణామం చెందాడు కదా, ఆ పరిణామం చెందినటువంటి ఆ మనిషి, అతను పేరేంటో ఏమైనా ఐడియా ఉందా? ఎక్కడ వాడో, అతని పేరేంటో ఏమైనా తెలుసా? తెలీదు. అసలు ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లోనే ఎస్పెషల్లీ బౌలర్ అనేటువంటి ఒక క్రిటిక్, అతను కూడా గొప్ప హిస్టోరియన్, ఫిలాసఫర్, చాలా గొప్ప వ్యక్తి. ఆయన రాసినటువంటి బుక్లో అసలు ఈ రోజు కానీ అతను సంధించే ఒక్కొక్క ప్రశ్న డార్విన్ అక్కడ ఉంటే డార్విన్ ఉరిపోసుకునేవాడేమో అనిపించింది. డార్విన్ నిజంగా ఈరోజు బ్రతుకుంటే, అతను నిజంగా సజీవంగా ఉంటే, అతను లేవనెత్తినటువంటి ఒక్కొక్క ప్రశ్నకు, ఎందుకంటేనండి సైన్స్లో ఎప్పుడు ఊహలకు అవకాశం ఉండకూడదు కదా. సైన్స్ ఎప్పుడైనా ఊహల మీద ఉంటుందా? సైన్స్ నో, ఊహల మీద ఉండే, ఒకవేళ ఎవరైనా ఊహిస్తే ఊహలు నిజమో కాదో చెప్పాల్సిందేంటి? సైన్స్. కానీ చార్లెస్ డార్విన్ తను రాసిన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి ఆ పుస్తకంలో కంప్లీట్గా ఎక్కువగా ఆయన ఆ పుస్తకంలో ఉపయోగించినటువంటి కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అండి, అవి నేను చదువుతాను. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ ఏంటంటే, ప్రాబబ్లీ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తాడు ఎక్కువగా. ప్రాబబ్లీ అంటే ఏంటి తెలుసు కదండి, బహుశా. అసలు అది నిజమైతే బహుశా అని ఎందుకంటాడు? బహుశాని మనం ఎప్పుడు అంటాం అంటే, మనకు సరిగ్గా దాని గురించి తెలియనప్పుడు బహుశా అంటాం, తెలిస్తే ఖచ్చితంగా చెప్తాం. అంటే అతను ఆ పుస్తకంలో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి ఆ బుక్లో అతను రెగ్యులర్గా అతను ఉపయోగించినటువంటి కొన్ని ఆ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాను. ప్రాబబ్లీ అనేటువంటి ఒక వర్డ్ కానీ, మే పర్హాప్స్ అంటే అర్థం ఏంటంటే బహుశా కావచ్చు, అప్పుడప్పుడు అలా జరగవచ్చు. అదేంటండి అలా చెప్తే అది ఎలా అండి మేము నమ్మాలి? అంటే మీకే సరిగా అవగాహన లేరు, మీకే సరిగా తెలియదు. ఇప్పుడు రాసిన ఆయనకే పాపం సరిగా తెలియదంటే నీకేం తెలుసు చెప్పు? నువ్వు ఆయన పుస్తకం మీద చదువుకున్నావు, నువ్వు ఆయన బట్టే కదా నువ్వు దేవుడు లేడంటున్నావు. నీకు బాబు ఎవడైతే ఉన్నాడో, నీ గురువు ఎవరైతే ఉన్నారో ఆయనే అంటున్నాడు ఆయన రాసిన పుస్తకంలో, ప్రాబబ్లీ, మే పర్హాప్స్, మైట్ హ్యావ్ బీన్, ఏమో అయితే అయి ఉండొచ్చేమో, బట్ ఇఫ్ ఇట్ ఈజ్ కాన్సీవబుల్ దట్, అంటే ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో తను ఉపయోగించిన పదాలు, వీటిని బట్టి అసలు శాస్త్ర ప్రపంచంలో, విజ్ఞాన శాస్త్ర గ్రంథాల్లో అలాంటి మాటలకు గౌరవప్రదమైన స్థానము ఉండేది కాదు. అంటే ఊహలు రాశాడు తప్ప నిజాలు కాదు. పోనీ అది అతను ప్రతిపాదించినటువంటి దానిని పోనీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రూవ్ చేశారా, నిరూపించాలంటే రాసిన ఆయన నిరూపించలేకపోయాడు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా నిరూపించారంటే ఎవరు నిరూపించలేకపోయారు. ఇంకా మనం అలా మాట్లాడుతూ వెళ్ళిపోయాం అనుకోండి, చాలా చాలా ఉంటుంది సబ్జెక్ట్ అంతా. ఇందులో కొన్ని విషయాలు మాత్రం ఇటు బైబిల్ను బేస్ చేసుకుంటూ మిమ్మల్ని కూడా ఆలోచింపచేస్తూ కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియచేస్తాను. అందులో ఒక విషయం ఏంటంటే, ఇతను చెప్పినటువంటి విషయం సింపుల్గా మీకు అర్థం కావడానికి
మనమంతా కూడా కోతి నుంచి వచ్చాము అనేది అది కన్క్లూజన్. అది యాక్చువల్గా కోతి నుంచి రావడం అనేది ఏదైతే ఉందో అది కన్క్లూజన్. కోతికి ముందు మరి కోతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంకా స్టోరీలు చెప్పాలి కదా చాలా. ఇప్పుడు మనం కోతి నుంచి వచ్చామంటాడండి, కోతి నుంచి రావడానికి ముందు ఆ కోతి ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఇంకా చాలా చెప్తాడు. అవన్నీ మనకి ఎవరికి కూడా పెద్దగా అర్థమయ్యే విషయాలు కాదు. కానీ కోతికి ముందు నుంచి ఏమంటాడు, ఆ మధ్యలో ఉన్న వాటి కట్ చేస్తాడు. ఇంకా డైరెక్ట్గా ప్రారంభానికి వెళ్ళిపోతే ఏమంటాడు అని అంటే ఏదో ఒక జీవి, ఒక ఏకకణ జీవి అంటాడు. ఆ ఏకకణ జీవి అది నెమ్మదిగా ఏమైపోయిందని అంటే అది స్ప్రెడ్ అయిపోయింది. అది అలా బహుకణ జీవిగా మారిపోయింది. ఆ తర్వాత ఏదో సముద్రంలో ఏదో ఒక చేప, ఆ తర్వాత ఏదో బయటపడిపోయింది. ఆ బయటపడిపోయి ఆ తర్వాత వచ్చేసి నెమ్మదిగా ఒక జీవిగా అంటే ఒక కోతిలాగా. అందులో మళ్ళీ ఏ కోతుల్లో బోళ్ళ రకాలు, మరలా అందులో ఏమంటాడు హోమో సేపియన్ అని ఏదో మాట్లాడుతుంటాడు, గెరిల్లా అంటుంటాడు, చింపాంజీ అంటుంటాడు. ఇవన్నీ ఇలా మాట్లాడుతూ ఒకడు అండాలండి, అంటే కామెడీగా నవ్వుకోవడానికి బాగుంది. డార్విను ఆఫ్రికా ఆ తీర ప్రాంతాలకు వెళ్ళేసి ఏదో ఓడను బీగల్ అనేటువంటి ఒక నౌక వేసుకొని ఆ ప్రాంతాల సముద్రం, ఎస్పెషల్ ఆఫ్రికా ప్రాంతాలు తిరిగి ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసిన తర్వాత కూర్చొని పుస్తకం అంతా రాశాడు. అక్కడ దొరికినట్టు పుర్రెలు అవి పరిశీలించాడు అని అంటున్నా. కానీ నాకు తెలిసి ఆ పుర్రెలు అవన్నీ ఏం తిరిగాడు ఏం చూసాడు కానీ నాకు తెలిసి వాడి మొఖాన్ని రోజు ఉదయం లేచిన తర్వాత చూసుకునేవాడేమో. ఆఖరికి అందుకే వాడు చివరికి వచ్చేసరికి మనిషి కోతి ఎందుకు ఆడ మొఖం చూస్తే అలానే ఉంటుందట. అంటే కొంతమంది అలా మాట్లాడుతూ చెప్తుంటారనమాట. ఆడ మొహం మీరు చూడండి, ఎప్పుడైనా చూడండి అలానే. ఒకటి చెప్తాను ఎందుకంటున్నానంటేనంటే ఆ మాట ఒకవేళ ఇబ్బందిగా అనిపించినా దేవునికి బద్ధ విరోధి ప్రారంభంలో, దేవునికి బద్ధ శత్రువు. అది ఎక్కించేశాడు బాగా. ఇప్పుడు డార్విన్ చెప్పినటువంటి అది ఏదైతే దాన్ని ఎందుకు మనం బేస్ చేసుకోవాలి? ఇప్పుడు 10 మంది ఉన్నారండి, 10 మంది కాదని చెప్తున్నారు, వాడొకడు అవునని చెప్తున్నాడు. మరి మిగతా 9 మంది మనం ఎందుకు ఆలోచించకూడదు? వాటిని మనం ఎందుకు తీసుకోకూడదు? కొంచెం మీరు ఆలోచించండి. రెండో విషయం కూడా చెప్తాను ఇందులో. ఇతను మాట్లాడుతూనంటే అందులో ప్రతిపాదించినటువంటి దాంట్లో ఈ రోజు ఉన్నటువంటి జాతులు అన్నీ కూడా ఒక జాతి నుంచి వచ్చినవే తప్ప అలా అన్నీ కూడా మనం బైబిల్లో ఉన్నట్లుగా ఏ జాతికి ఆ జాతి వచ్చింది కాదు అనేది కదా అందులో ఉన్నది. అన్నీ ఒకే జాతి నుంచి వచ్చాయి తప్ప ఏ జాతికి ఆ జాతి వచ్చింది కాదు అని మాట్లాడుతూ ఇంకొక మాట రాశాడు. ఆ పుస్తకంలో విషయాలు, ఆరిజినల్ స్పీసీస్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం మనం. డైరెక్ట్గా ఎవరో వీళ్ళు చెప్పినటువంటి విషయాలు కాదు. ఆ బుక్లో ఉన్నటువంటి ఒక విషయాల్లో మాట్లాడుతూ ఏమంటాడు అని అంటే ఇందులో ఏమంటారు అంటే ఈ బయాలజీలో జీవశాస్త్రములో జీవుల్లో 2 వర్గాలుగా విడగొడతారు. తెలుగులో నేను చదువుకున్నప్పుడు వాటిని ఏమన్నారు అని అంటే సకశేరుకాలు అకశేరుకాలు అని అలా చెప్పేవాళ్ళు అనమాట తెలుగులో. అయితే అంటే పాలిచ్చి పెంచేటువంటి జంతువులు అవన్నీ ఒకటి, అలానే మిగిలిన వాటన్నిటిని కూడా ఒక వర్గంలోనికి వాటన్నిటిని కూడా అలా పెట్టేశారు కదా. ఈ పాలిచ్చి పెంచేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, పాలిచ్చి పెంచేటువంటి జంతువులలో పిండము ఏర్పడటం కావచ్చు, పిండం ఎదగటం కావచ్చు ఎలా ఉంటుందో, తల్లి అంటే ఒక మనిషిలో ఒక తల్లి స్త్రీ గర్భంలో ఎలా అయితే ఉంటుందో, మానవ గర్భంలో ఎలా అయితే ఉంటుందో, సేమ్ పాలిచ్చే జంతువుల్లో కూడా సేమ్ అదే విధమైనగా ఉంటుంది అన్నట్లుగా మాట్లాడుకొచ్చాడు. అప్పుడు ఇతను నేను చెప్పినటువంటి ఆ బౌలర్ అనేటువంటి అతను వేసినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే డైరెక్ట్గా అతనికి, ఒకవేళ నిజంగా పాలిచ్చే జంతువులు అన్నిట్లలో కూడా గర్భధారణ కావచ్చు, లోపల పిండం ఎదుగుతున్న విధానం ఒకే విధంగా ఉంటే 8 వారాల వరకు ఒకే విధంగా ఉంటుంది అని అన్నప్పుడు ప్రారంభం నుంచి, మరి ఒకవేళ ఒకే విధంగా ఉన్నప్పుడు మానవ గర్భంలో ఎదుగుతున్న పిండం ఎందుకు మనిషిగానే రావాలి? ఎవల్యూషన్ కదా, ఇది పరిణామం కదా, సేమ్ కంటున్నావు కదా, అన్నిట్లలో ఒకేలా ఉంటుంది అన్నప్పుడు ఎందుకు మనిషి పిండం మనిషిగానే రావాలి? ఒక తిమింగలంగా రాకూడదా? ఒక చేపగా రాకూడదా? అలానే తిమింగలం అనేది కూడా తిమింగలో కావచ్చు, లేకపోతే కుక్క కావచ్చు, ఇవి కూడా పాలిచ్చేవి జంతువులే కదా, అవి కూడా కావు కావచ్చు. మరి వాటి నుంచి అందులో కూడా పిండం ఎదుగుతున్నప్పుడు ఆ పిండం సేమ్ అనుకున్నప్పుడు ఆ విధానం, మరి అందులో నుంచి మనిషి రావచ్చు కదా, అలా ఎందుకు జరగటం లేదు అనేటువంటి దానికి ఇప్పటికి కాదు
ఎప్పటికీ సమాధానం ఉండదు అనేది ఈ బౌలర్ అనేటువంటి వ్యక్తి అతను రాసినటువంటి ఆ డార్విన్కి యాంటీగా రాసినటువంటి ఆ బుక్కు ఇతను ఇచ్చినటువంటి తను చాలా విషయాల్లో అతను ఖండిస్తూ యాంటీగా క్రిటిక్ ఏమంటాడు అని అంటే దాన్ని విమర్శిస్తూ రాసినటువంటి పుస్తకంలో చాలా ప్రశ్నలు సంధించుకుంటూ వచ్చాడు. ఏది ఏమైనప్పటికీ చివరికి మనం వచ్చేటప్పటికి బైబిల్ దగ్గరికి వెళ్ళినా ఆ తర్వాత మీకు చాలా చూపిస్తాను. ఈలోపు ఇంకోటి యాక్చువల్గా ఇతను ఈ డార్విన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి ఎంతమంది ప్రముఖ శాస్త్రవేత్తలు యాక్చువల్గా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళంతా కూడా సైన్స్కి వాళ్ళంతా కూడా ఒక పునాదులు లాంటి వాళ్ళు. సైన్స్ ఈరోజు ఎదిగిందని అంటే సైన్స్ ఇంత డెవలప్ అవ్వటానికి వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక ఫౌండర్స్గా ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళలో ఒక్కొక్కరు గురించి మీకు చూపిస్తూ వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఏమన్నారో ఆ స్టేట్మెంట్స్ ఒకసారి అందరి కాకపోయినా కొంతమంది అయినా కానీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో ఒక్కొక్కరు గురించి చూస్తున్నప్పుడు ముందుగా చూడండి. అందులో వీళ్ళంతా కూడా చాలా ఫేమస్ సైంటిస్టులు అండి. వీళ్ళంతా కూడా మరలా చెప్తున్నాను, చాలా ఫేమస్ సైంటిస్టులు వీళ్ళంతా కూడా. ముందుగా ఒక సైంటిస్ట్ చూద్దాం. జాన్ శాన్ఫోర్డ్ అనేటువంటి ఒక సైంటిస్ట్ మీరు చూడండి. జాన్ శాన్ఫోర్డ్ అనేటువంటి సైంటిస్ట్. ఇతను ఏ శాస్త్రవేత్త తెలుసా అండి? ఇతను జెనెటిస్ట్, అంటే జన్యు శాస్త్రవేత్త. ఓకే, ఈ శాన్ఫోర్డ్ అనేటువంటి జన్యు శాస్త్రవేత్త. ఇతను ఏం మాట్లాడుతున్నాడు? ఈ జాన్ శాన్ఫోర్డ్ అనే జన్యు శాస్త్రవేత్త మరియు జీన్ గన్ ఆవిష్కర్త. అతను కెరీర్ తర్వాత తెలివైన డిజైన్కి ప్రతిపాదకుడిగా మారాడు. అతను చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇతను కంప్లీట్గా ఈ ఎవల్యూషన్ థియరీని అపోజ్ చేసినటువంటి వారిలో ఇతను కూడా ఒకడు అనేది మన గూగుల్లో మనకు దొరికేటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్. ఇతను ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఇతను కూడా ఒక ముఖ్యమైన వాడు. అందులో మళ్ళీ దేనికి జన్యు శాస్త్రానికి సంబంధించి జీనియాలజీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తగా ఉండటం దాన్ని అతను వ్యతిరేకించాడు. చూడండి అక్కడ, జాన్ సి శాన్ఫోర్డ్ ఈజ్ అన్ అమెరికన్ జెనెటిస్ట్ నోన్ ఫర్ హిజ్ వర్క్ ఎట్ కార్నెల్ యూనివర్సిటీ అండ్ ఫర్ హిజ్ advocacy of the intelligent design movement. He is the author of Genetic Entropy and the Mystery of the Genome, a book that argues against the neo-Darwinism theory of evolution and purpose the genomes are detroiting అని మాట్లాడుతున్నాడు. అంటే కంప్లీట్గా చూడండి, ఆయన ఇంత గొప్ప ప్రముఖ జన్యు శాస్త్రవేత్త ఉండి కంప్లీట్గా ఈ డార్వినిజాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారిలో ఇతను ఒకరిని మనం చూస్తున్నాం, ప్రముఖ శాస్త్రవేత్త. ఆ తర్వాత మైకెల్ బేహీ అనేటువంటి మరొక శాస్త్రవేత్త కూడా మనకు కనబడుతుంది. చూడండి, మైకెల్ బేహీ అనేటువంటి శాస్త్రవేత్త. ఇతను ఒక బయోకెమిస్ట్. మైకెల్ బేహీ అనేటువంటి ఇతను కూడా చూడండి, అణిచివేలు సంక్లిష్టత అనే భావాన్ని సంబంధించడం మరియు డార్వినియన్ పరిణామంలోని అంశాలను విమర్శించడంలో ప్రసిద్ధి చెందిన జీవరసాయన శాస్త్రవేత్త. వీళ్ళెవరో మీ చుట్టాలు మా చుట్టాలు మన చుట్టాలు ఏం కాదు కదా. వాళ్ళంతా ఎవరండి? మీకు తెలిసిన వాళ్ళ, మన బంధువుల వాళ్ళ ఏమైనా కాదు. ఇక్కడ కూర్చున్న మనందరికంటే కూడా ఆ శాస్త్రం గురించి మనది లేకపోయిన వాళ్ళంతా కూడా అందులో తలపడిన వాళ్ళు కదా. వాళ్ళంతా కూడా సైంటిస్టులు కదా. ఇంకా చెప్పాలంటే ఇందులో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు. ఇంకా మరొకరిని చూస్తారా? ఒక లేడీని చూద్దాం. ఆవిడ కూడా కెరోలిన్ క్రాకర్. చూడండి, కెరోలిన్ క్రాకర్ మాజీ జీవశాస్త్ర ప్రొఫెసర్. ఆమె పరిణామాన్ని అంటే ఎవల్యూషన్ను బహిరంగముగా తిరస్కరించింది మరియు వృత్తిపరమైన పరిణామాలను ఆమె ఎదుర్కొంది. అఫ్కోర్స్ అంటే ఈ ఎవల్యూషన్ థియరీకి సంబంధించి ఆమెను కంప్లీట్గా అపోజ్ చేసింది. అలాంటి డగ్లస్ యాక్స్ అనేటువంటి మరొక శాస్త్రవేత్తను కూడా మీరు చూస్తుంటే, డైరెక్టర్ ఆఫ్ ది బయోలాజిక్ చూడండి, డగ్లస్ డార్వినియన్ విధానాల గురించి సందేహాన్ని వ్యక్తం చేసిన బయోలాజికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డగ్లస్ యాక్స్. వీళ్ళంతా కూడా ఎవరు అని అంటే డార్విన్ సిద్ధాంతాన్ని బాహాటంగా విమర్శించిన, తప్పు అని చెప్పినటువంటి ప్రముఖ శాస్త్రవేత్తలు. అందులో జన్యు శాస్త్రవేత్తలు ఉన్నారు, జీవరసాయన శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళంతా కూడా మాట్లాడినటువంటి విషయాలు. ఇంకా దీని గురించి నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలి అని అంటే, ఇందులో ముందు దేవుడు లేడు అని మాట్లాడి
ముగింపులోనికి వెళ్ళిపోదామా? ఆ, ముందు దేవుడు లేడు అని మాట్లాడేసి, అంటే ఈ ఈ పిచ్చితోనే, ఈ నాస్తికత్వ పిచ్చితో దేవుడు లేడు అని మాట్లాడి ఆ తర్వాత కాలంలో పూర్తిగా ఆస్తికులుగా మారిపోయినటువంటి వ్యక్తులను గురించి, ఒక్కొక్కరి గురించి మనం చూస్తుంటే, అందులోనండి నాకు బాగా ఇంప్రెస్ అయినటువంటి ఒక సైంటిస్ట్, నన్ను బాగా ఇంప్రెస్ చేసినటువంటి ఒక సైంటిస్ట్ ఆయన అలెన్ శాండేజ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇది ఆస్ట్రోనాస్ట్, అంటే ఖగోళ శాస్త్రవేత్త. ఓకే, అలెన్ శాండెజ్ అనేటువంటి శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. ఇతను విశ్వం యొక్క వయసు కనుగొన్న వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి కాదు, విశ్వం యొక్క వయసు కనుగొన్న వ్యక్తి. అత్యంత ప్రభావవంతమైన విశ్వ శాస్త్రవేత్తల్లో ఇతను కూడా ఒకరు. ప్రారంభ జీవితంలో ఇతను నాస్తికుడుగా ఉన్నాడు. అయితే 50వ సంవత్సరములో నాస్తికత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు, క్రీస్తుని అంగీకరించాడు 50లో. అలానే 50లో క్రీస్తులోనికి రావడానికి ముందు, క్రీస్తుని అంగీకరించడానికి ముందు అతను ఎంతగా అంటే, ఏదో రాత్రికి రాత్రి ఏదో మనం ఒక ప్రసంగం చెప్పగానే వినిపోయేసి అప్పటికప్పుడు మనసు మార్చుకొని వచ్చినవాడు కాదట. ఇతని గురించి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతను సుమారుగా 30 ఇయర్సా 35 ఇయర్స్, మీరు అందులో ఒక మాట మీరు చూస్తుంటే, ఆకస్మికంగా సంఘటన కాదు, ఇతను మారిన విషయం ఆకస్మికంగా సంఘటన కాదు, క్రమంగా జరిగిన ప్రక్రియ. క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి, బలవంతం కావడానికి ముందు అతను బైబిల్ అధ్యయనం చేయటానికి 35 సంవత్సరాలు గడిపాడు. 35 ఇయర్స్ బైబిల్ మీద అతను రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి 35 సంవత్సరాల తర్వాత అతను క్రైస్తవుడిగా మారాడు, ప్రభువును అంగీకరించాడు. అంటే ఒక ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అయి ఉండి, దేవుడే లేడు అని నమ్మి, నాస్తికుడుగా ఉండి, చాలా కాలం పాటు ఆ నాస్తికత్వంలోనే ఉండిపోయి, ఏదో సమయంలో ఎక్కడో స్ట్రైక్ లేదు, ఏదో ఉంది, మొత్తానికి ఉండే ఉంటాడు, ఏమై ఉంటాడు, ఎవరై ఉంటారు అని ఆ అన్వేషణలో బైబిల్ పెట్టాడు. ఆ రోజుల్లోనండి నేను చదువుతున్నప్పుడు, దీని గురించి మొత్తం చూస్తున్నప్పుడు, ఎక్కువ మంది నాస్తికులుగా మారటానికి కారణం ఏంటంటే, కొంతమంది చర్చిల్లో బోధ చేసే బోధకుల బోధలను బట్టి కూడా మారారు అని, వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా రాశారు అని కూడా ఒక విషయం చదివాను. అంటే చర్చిలో ఉన్న కొంతమంది బోధకులు, వారు బోధించేటువంటి ఉపదేశాల వలన వారికి దేవుడి మీద, బైబిల్ మీద నమ్మకం పోయింది. ఇందులో వీళ్ళ తప్పు ఎంత ఉందో బోధకుల తప్పు కూడా అంతే ఉంది. బోధకుల తప్పే పూర్తిగా అనడానికి కూడా కాదు. కారణం ఏంటంటేనండి, ఈరోజు మనకు బైబిల్ దొరికినంత విరివిగా బైబిల్ సంబంధించిన సాహిత్యం ఈరోజు మనకు అందుబాటులో ఉన్నంతగా 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం బైబిల్లో దొరకటం చాలా కష్టం. నా చిన్నతనంలో హాస్టల్లో చదువుతున్నప్పుడు చిన్న బైబిలే ఇచ్చేవాళ్ళు మాకు. పెద్ద బైబిల్ అంటే చాలా కష్టం దొరకటం. మీ చిన్నతనంలో మీరు ఏమండి, చిన్న బైబిల్ అంటే ఫ్రీగా పనిచేసేవాళ్ళు, కానీ పెద్ద బైబిల్ కష్టం, దొరికేది కాదు. కేవలం పెద్దవాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది పెద్ద బైబిల్. మరి మన ఒక 40 ఏళ్ల క్రితమే ఇలా ఉంటే, 100 ఏళ్ల క్రితం పరిస్థితి ఏంటి, 200 ఏళ్ల క్రితం పరిస్థితి ఏంటి? వాళ్ళకు దొరికింది ఏదైతే ఉందో, ఏ ప్రతులైతే వాళ్ళకు దొరికేవో, మరి ఏదైతే వాళ్ళు వినేవాళ్ళు అదే వాళ్ళు బోధించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు తప్ప, వాళ్ళు బైబిల్ అంతగా జాగ్రత్తగా కూర్చొని ప్రతి విషయాన్ని ఆలోచించడానికి, ప్రతి విషయాన్ని ఏమంటారు రీసెర్చ్ చేయడానికి, రీసెర్చ్ చేసి అన్ని సిద్ధం చేసుకొని అన్ని వైపుల నుంచి ఇలా మాట్లాడేటువంటి అవకాశం పాప ఆ రోజు బోధకులకు కూడా ఉండేది కాదు. కానీ దాన్ని బేస్ చేసుకుని, వాళ్ళు బోధించిన బోధలు బేస్ చేసుకొని ఏం చేసేవాళ్ళంటే వీళ్ళంతా కూడా, అంటే బైబిల్ చెప్పిందా అంటే చర్చిలో ఇలా మాట్లాడతారా, ఇదంతా కూడా వ్యతిరేకంగా ఉంది, ఇదంతా కూడా ఫేక్ అని, అలా చర్చిలో వాళ్ళు బోధించిన బోధలకు వ్యతిరేకంగా నాస్తికులుగా మారిపోయి చర్చికి, బైబిల్కి వ్యతిరేక పుస్తకాలు రాసేశారు అని మరొక పుస్తకంలో కూడా చదివాను. అంటే ఎక్కువ మంది నాస్తికులు బైబిల్ విరోధంగా రాయడానికి కారణం ఏంటంటే, చర్చిల్లో వాళ్ళు బోధించినటువంటి కొన్ని తప్పుడు బోధలే కారణము అన్నట్లుగా. బహుశా ఇతను కూడా ఆ బాధితుడు అయ్యి ఉండొచ్చేమో, తర్వాత రియలైజ్ అయ్యాడేమో. 35 ఇయర్స్ బైబిల్ను చదవటం అని అంటే మామూలు విషయమా ఒక శాస్త్రవేత్తగా? ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు, అతను నిజంగా ఏమండి
క్రీస్తుని అంగీకరించాడు. ఇలా చెప్తూ పోతేనండి ఒకరు కాదు ఇద్దరు కాదు, వీళ్ళు ఈ లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. మీరు ఇతని తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు, డీన్ కెన్నిన్. ఆ తర్వాత చూడండి, డీన్ కెన్నిన్ అనేటువంటి ఇతను కూడా ఒక ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్తగా, కెమిస్ట్గా మనకు కనబడుతుంటాడు. అతను కూడా ప్రారంభంలో నాస్తికుడే, కానీ ఆ తర్వాత ఆస్తికుడిగా మారాడు. ఆ తర్వాత క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు అని ఆ తర్వాత మనకు కనబడతాడు. ఆ తర్వాత మీరు అలిస్టర్ మెక్గ్రాత్ అనేటువంటి వ్యక్తిని, ఆ తర్వాత మీరు చూస్తుంటే వరుసగా మీరు చూడండి, నాస్తికులై క్రైస్తవులుగా మారిన వాళ్ళలో గుంటర్ బెన్లీ అనేటువంటి ఒక శాస్త్రవేత్త చూడండి. గుంటర్ బెన్లీ అని ఒక జర్మన్ శాస్త్రవేత్త. అతని సైన్స్ మరియు తత్వశాస్త్రం అధ్యయనం అతని కఠినమైన నాస్తికత్వం నుండి చూడండి, కఠినమైన నాస్తికత్వం నుండి ఆస్తికవాదానికి దారితీసింది. చివరికి చాలా కాలం పాటు చాలా కాలం పాటు సందేహం మరియు పరిశోధన తర్వాత క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించాడు. అది ఆ తర్వాత మీరు చూడండి హ్యూరాన్, ఆ తర్వాత మరొక ఆయన, వీళ్ళంతా ఎవరు? నాస్తికులు. హ్యూరాన్ బైబిల్ యొక్క ఖచ్చితత్వం ద్వారా మతం మార్చబడిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని మాట్లాడుతూ అతను ఇచ్చినటువంటి మరొక స్టేట్మెంట్. ఏమండి, ఇలా చెప్తూ వెళ్ళిపోతే చాలామంది ఒక పెద్ద లిస్టే వచ్చేస్తుందిలేండి. సరే, ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టి ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి ఏమండి, ఈ డార్విన్ ప్రతిపాదించినటువంటి ఈ ఎవల్యూషన్ థియరీ అనేది ఫెయిల్ అని మనం చెప్పామనుకోండి. మనం మతస్థులం కాబట్టి మనం బైబిల్ నమ్ముతున్నాం కనుక, మీరు క్రైస్తవులు కనుక మీరు నమ్ముతున్న సిద్ధాంతాన్ని బట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారండి అని మనల్ని అంటారు అన్న ఉద్దేశంతోనే ఏ శాస్త్రవేత్తలను బేస్ చేసుకొని ఏ శాస్త్రాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ శాస్త్రవేత్తలనే మనం తీసుకొచ్చి మనం ముందు పెట్టి మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాని వాళ్ళేదో గొప్ప వాళ్ళను లేకపోతే వీళ్ళు తక్కువనో మనం అలా సైన్స్ ఇంకో మాట కూడా చెప్పాను మీకు. సైన్స్ని మనం ఇక్కడ మనం తప్పంటాం లేదు. సైన్స్ ఎక్కడ తప్పు చేసిందో అది మాత్రమే తప్పంటున్నాం తప్ప, మనం సైన్స్ అనగానే అది ఎలా ఉండాలి, ఆ సైన్స్ అనేది కంప్లీట్గా అది ప్రూవ్ చేయబడిందిగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక మాట కూడా ఈ మధ్యకాలంలో బాగా లేవదీస్తున్నారు లేండి. అవునండి, పరిణామం అండి, అది మరి అప్పుడు జరిగింది కదండి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే జరుగుతుందండి. ఇంకా భవిష్యత్తులో ఇంకెప్పుడు జరుగుతుందో తెలియదు, మరి భవిష్యత్తులో జరుగుతుందండి. ఇదంతా కూడా ఒక్కసారిగా జరగలేదు కదండి, లక్షల సంవత్సరాలు పట్టిందండి, కోట్ల సంవత్సరాలు పట్టిందండి. ఈ లక్షల కోట్ల సంవత్సరాలు అనేవి నోటి మాటగా మాట్లాడుతుంటారు. ఈ లక్షల కోట్లు అనేవి ఏ లెక్కలు బట్టి చెప్తున్నారు అని అంటే, ఒకటే విశ్వం పుట్టి 500 కోట్లు అంటాడు, ఇంకొకడేమో 1000 కోట్లు అంటాడు, ఇంకా 3 లక్షల కోట్లు అంటాడు, ఇంకోటి 10 లక్షల కోట్లు అంటాడు. నాయన ఒక లెక్క కాదు, పోడు కాదు, క్లారిటీ లేదు. ఏమంటే కార్బన్ డేటింగ్ అంటాడు, అది కాదు. ఇప్పుడు యురేనియం టెస్ట్ అంటాడు, రకరకాల టెస్టులు. అవన్నీ ఎంతవరకు నిజాలు? ఏమండి, అన్నిటికన్నా ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న ఈ ఈ డార్విన్ ప్రతిపాదించినటువంటి ఈ ఎవల్యూషన్ థియరీ, అది థియరీగానే. అయితే అందులోనండి ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను. అందులో ఏంటంటే డార్విన్ సిద్ధాంతంలో ఒక వాస్తవం, ఒక నిజం ఉంది. దాన్ని బేస్ చేసుకుని డార్విన్ సిద్ధాంతం అంతా రైట్ అంటారు. అదేంటంటే డార్విన్ ప్రతిపాదించిన దాంట్లో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్లో మైక్రో ఎవల్యూషన్ ఒకటి ఉంటుంది, మ్యాక్రో ఎవల్యూషన్ అని ఒకటి ఉంటుంది. అంటే మైక్రో అంటే చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతుంటాయి, ఎప్పుడు జరుగుతుంటాయి. అవి మ్యాక్రో అంటే పెద్ద మార్పులు, పరిణామం. అది లేదు, అది అయిపోయింది అని అంటాడు. ఇది మాత్రం జరుగుతూనే ఉంటుంది అని అంటాడు. యాక్చువల్గానండి అసలు బైబిల్లో అర్థమైతే బైబిల్ కళ్ళకద్దుకుంటాము. బైబిల్లో మించింది లేదు, బైబిల్ చెప్పంది లేదు. ఈ మ్యాక్రో ఎవల్యూషన్ గురించి డార్విన్ చెప్పాలా లేకపోతే ఏ శాస్త్రవేత్త చెప్పాలా? అది మైక్రో ఎవల్యూషన్ గురించి బైబిల్ ఎప్పుడో చెప్పింది. మైక్రో ఎవల్యూషన్ గురించి మ్యూటేషన్, కొన్ని జీవుల్లో పరిణామం అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. జీవుల్లో ఎందుకండి, మనలో కూడా మార్పులు జరుగుతాయి. ఎలా మార్పులు జరుగుతాయి అంటారా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, ఇండియాలో ఉన్నాం. ఈ ఇండియాను వదిలిపెట్టి 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వు కానీ ఆఫ్రికాకి వెళ్ళావనుకో, వచ్చిన తర్వాత నిన్ను మొహం మనం చూడలేము. ఎవర్రా వీడు అనుకుంటాం మనం. ఏమైపోయావు, మొత్తం నీ షేపే మారిపోయింది, నువ్వు రూపమే మారిపోయింది. ఎందుకు? అక్కడికి వెళ్ళొచ్చావు, అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి నీలో వచ్చినటువంటి చేంజ్ అది. ఇక నువ్వు అక్కడనే ఏమైనా పెళ్లి చేసుకొని వచ్చావు అనుకో, ఇక నీ సంతానాన్ని మనం ఇంకెలా ఉంటారంటే ఇంకంతే, కంప్లీట్గా ఈడ ఆఫ్రికన్ అయిపోతాడు. అంతే, అసలు వాళ్ళకు మనకు అసలు సంబంధమే లేనట్టుగా అయిపోతుంది. ఎందుకు? అక్కడ పరిస్థితులు.
అదే ఒకవేళ అమెరికా వెళ్ళామనుకోండి, అదే ఒకవేళ యూరోప్ కంట్రీస్కి వెళ్ళామనుకోండి, అవన్నీ కూడా చలి ప్రదేశాలు కదా, శీతల దేశాలు కదా అవన్నీ కూడా. అక్కడ మనకు మార్పులు వస్తుంటాయి. వాళ్ళు మన దగ్గరకు వస్తే వాళ్ళు కూడా మారిపోతారు. దేన్ని బట్టి? నిజంగా దేవుడు మన శరీరంలో పెట్టిన ఒక అద్భుతమైనటువంటి ఇదండి ఏంటంటే మ్యుటేషన్. ఇది ఎవల్యూషన్, ఇది మారాలి. బాడీ అలా మారకపోతే మనం బ్రతకలేము. మన బాడీ ఎప్పటికప్పుడు పరిస్థితులకు అది ఏమైపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. వాతావరణానికి, పరిస్థితులకు మన బాడీ అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే మనం ఇక్కడి నుంచి మనం ఏమండి అప్పుడప్పుడు చూసారా, ఎవడు నాకు ఎండ పడదండి, నాకు చలి పడదండి అంటూ చూసారా. అసలు ఎండ పడకపోతే చలి పడదు అని అంటే మనం బతకగలం అసలు? అంటే దేవుడు నీ నీ బాడీలో ఆయన పెట్టినటువంటి ఒక చక్కటి ధర్మం, ఒక చక్కటి సిస్టమ్ అది. అందుకే ఇక్కడి నుంచి ఆఫ్రికాకి వెళ్ళగలుగుతున్నారు, ఆఫ్రికాలో ఉన్నవారు అమెరికాకి వెళ్ళగలుగుతున్నారు, అమెరికాలో ఉన్న ఇక్కడికి రాగలుగుతున్నాడు, ఇక్కడ వాడు ఎక్కడికి వెళ్ళగలుగుతున్నాడు. కారణం ఏంటంటే అది మన శరీరంలో దేవుడు పెట్టిన ఆ పరిస్థితులు తగినట్టుగా మార్పు చెందేటువంటి సిస్టాన్ని దేవుడు మన బాడీలో పెట్టాడు. అప్పుడు మార్పులు వస్తుంటాయి మనలో కూడా. మనలోనే వస్తున్నప్పుడు జీవుల్లో రావా, జంతువుల్లో రావా? వస్తాయి. వచ్చాయనడానికి సాక్ష్యం అంటే చెప్పమంటారా? దేవుడు ప్రారంభంలో సృష్టిని చేసినప్పుడు అంటే అన్ని కూడా ఆయా జాతుల ప్రకారంగా దేవుడు చేసుకుంటూ వచ్చాడండి. ఉదాహరణకు మీరు ఆదికాండం 1వ అధ్యాయం చదువుతుంటే, ఆదికాండం 1వ అధ్యాయం ఒకసారి, ఆదికాండం 1వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయంలో ఈ పరిణామక్రమం, అది దేవుడు చేసిన పరిణామక్రమం కదా. ఆదికాండం 1వ అధ్యాయం మాట్లాడుతున్నప్పుడు దేవుడి పరిణామక్రమంలో దేవుడు 11వ వచనంలో దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము, ఆ పదం చూడండి, తమలో విత్తనములు కలిగిన ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించును గాక. దేవుడు ఎంత చక్కగా చేశాడంటే ఒక సిస్టమేటిక్గా చేశాడండి, ఒక ఆర్డర్ ప్రకారంగా చేశాడు. ఎలా చేశాడు? ఆయా జాతుల ప్రకారం, తమ జాతి ప్రకారము అన్నాడు. ఒక జామ, ఒక మామిడి అని ఉందనుకుంటే మామిడి జాతినే ఇవ్వాలి. అలానే ఒక జామ జాతినే ఇవ్వాలి. ఒక సపోటానే. అంటే దేవుడు పెట్టిన సిస్టమ్ అది. మామిడి చెట్టుకు జాంకాయలు రావు, జామ చెట్టుకు మామిడికాయలు రావు. ఎందుకు రావు? కోతు నుంచి మనిషి వచ్చినప్పుడు మామిడి చెట్టు జామ చెట్టు రాలేదా? ఎవడు ఈ చిన్నది జరగదా? మల్లెపూలకు బంతిపూలు రావచ్చు కదా మల్లె చెట్టుకు. ఎందుకు రాకూడదు? అసలు మనిషే కోతి నుంచి వచ్చినప్పుడు, ఇంత పెద్ద మార్పు జరిగినప్పుడు ఈ చిన్నది జరగదా? అంటే దేవుడు ఆయా జాతుల ప్రకారం, ఆ పదం చూడండి, దేవుడు ఆయా జాతుల ప్రకారము అన్న పదాన్ని విత్తనాల గురించి 11లో మాట్లాడుతున్నాడు. అలానే మీరు 25కి వెళ్ళేటప్పటికి దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాడు. ఆయా జాతుల ప్రకారంగా చేశాడు. ప్రతి జంతువును ఆయా జాతుల ప్రకారంగానే దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న రావాలండి. ఏంటంటేనండి, మీరు బాగా జాతి అనగానేనండి మనకి ఏం గుర్తుకు రావాలంటే, ఇప్పుడు కుక్క అండి, కుక్కల్లో మళ్ళీ బోల్డ్ రకాలు ఉంటాయి. కుక్కలు ఎన్ని రకాలు ఉంటాయంటే, కుక్కల్లో కూడా ఏమన్నా పెంచుకుంటారు కదండి, నాకు వాటి గురించి పెద్దగా తెలీదు. అందులో చాలా ఏదో డాబర్ అంటారు, లేబర్ అంటారు, ఏమంటారు, జర్మన్ షెపర్డ్ అంటారు, ఇంకేమో ఉంటాయి. మొత్తానికి మళ్ళీ అందులో రకాలు కదా అవన్నీ. అంటే మొత్తానికి అవన్నీ కూడా ఏంటంటే కుక్కేనది, అది కుక్క జాతి. మరి దేవుడు ఇప్పుడు జర్మన్ షెపర్డ్ దేవుడు అప్పుడే చేశాడా? ఇంకా మీరు చెప్పేవి లేబా, దాన్ని కూడా దేవుడు అప్పుడే చేశాడంటారా? దేవుడు చేసింది కుక్క అంతే. దేవుడు ఆయా జాతుల ప్రకారం అనే, ఇప్పుడు కాకులు అనగానే కాకుల్లో బోలెడు రకాలు ఉంటాయి, పావురాల్లో బోలెడు రకాలు ఉన్నాయి. దేవుడు, మీరు ఎంత చక్కగా ఉంటుందంటే బైబిల్ అంటే మైక్రో ఎవల్యూషన్, మ్యాక్రో ఎవల్యూషన్కు ఉన్న తేడా మీకు అర్థం కావడం చెప్తున్నాను. దేవుడు చేసినప్పుడు ఇలా చేశాడు. ఇప్పుడు చేసినప్పుడే కాదు, ఒకసారి ఇదే విషయాన్ని మరలా మనం నోవా సందర్భంలో మనం చదువుకుంటున్నప్పుడు ఓడలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవుడు అన్నిటినీ కూడా ఓడలోకి తీసుకెళ్ళాడు కదా. ఓడలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు కూడా కుక్కల్లో కూడా అన్ని రకాల కుక్కలను తీసుకెళ్ళిపోతే ఆటికే ఓడ సరిపోదు.
మరలా ఆ, ఇంకా ఇంకేమంటారు, పులుల్లో బోలెడు రకాల పులులు, సింహంలో బోలెడు రకాల సింహాలు ఉంటాయి, పిల్లుల్లో బోలెడు రకాల పిల్లులు ఉంటాయి. ఇవన్నీ ఒక దాంట్లోనే మరలా ఎన్నో రకాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళిపోయాడంటారా? దేవుడు ఆ రోజు ఇవన్నీ తీసుకెళ్ళాడా? అన్నీ తీసుకెళ్ళలేదు. మరి ఏం తీసుకెళ్ళాడు? ఒక్కసారి మనం 7వ అధ్యాయం చదువుకుందాం. 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయము ఒక్కసారి 15వ వచనంలో, జీవాత్మ గల శరీరులలో ఆ పదం, దానికంటే ముందు ఏం చదువుకుందాం? 14. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానా విధముల రెక్కలు గల ప్రతి పిట్టయు చూడండి, ఇక్కడ జాతుల ప్రకారము మృగము, జాతుల ప్రకారము పశువు, ఆయా జాతుల ప్రకారంగా పురుగు, ఆయా జాతుల ప్రకారంగా ప్రతి పక్షి, నానా విధము రెక్కలు గల ప్రతి పిట్ట జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలోనున్న నోవాహు నొద్దకు వచ్చెను. రెండేసి ఇంతకా రెండేసి ఏంటట? ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించింది. అంతే. కుక్కల్లో ఒక ఆడకుక్క, మగ కుక్క. పులుల్లో ఒక ఆడపులి, మగ పులి. మళ్ళా పులులో ఒక బోల్ రకం, అన్ని రకాలు తీసుకొచ్చి పడేయండిరా. మరి ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే, మరల ఈ పులులు, ఈ సింహాలు, ఈ పక్షులు, ఇవి మరల మైక్రో ఎవల్యూషన్, అంటే అవి మరల ఆయా ప్రాంతాలలో పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మరల వాటిలో వచ్చిన చేంజెసే ఈరోజు మనకు భూమి మీద కనబడుతున్న ఇన్ని రకాలు. ఓకేనా? ఇంకా కొంచెం మనం ఇలా చదువుతూ మనం వెళ్ళామనుకోండి, దేవుడు ఏ జాతికి ఆ జాతి, వాటినే దేవుడు చేశాడు, దేవుడు కలుగ చేశాడు అని చెప్పటానికి నిజంగా బైబిల్లో రాయబడిన కొన్ని అద్భుతమైన మాటలు మనం చదువుతుంటే, ముఖ్యంగా కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము ఎన్నో వచనము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 39లో, మరియు మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు. ఇదేంటి అంటే, దేవుడు ప్రారంభంలో చేసినప్పుడే ఎలా చేశాడు? మృగాన్ని మృగంగా చేశాడు, పక్షిని పక్షిగా చేశాడు. దేవుడు ప్రారంభంలో చేసినప్పుడు పశువును పశువుగా చేశాడు, దేన్ని దానిగా చేశాడు. అందుకే వాటి మాంసాలు వేరు అని చెప్తూ, అవన్నీ కూడా వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు ఉన్నాయి, భూవస్తు రూపములు ఉన్నాయి. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. అంటే అర్థం ఏంటంటే, దేనిది దానిదే యూనిక్. అంతే. కారణం ఏంటంటే, దేవుడు చెయ్యడమే దేనిది దానికి, ఏ జాతిని ఆ జాతిని సపరేట్గా చేశాడు. మరి కుక్కను దేవుడు చేసినప్పుడు ఏ కుక్కను చేశాడని మరి ఇన్ని రకాలుగా ఉన్నాయంటే, అవి మ్యుటేషన్ చెందాయి. అది జరుగుతుంది, అది ఎప్పటికీ జరిగే ప్రాసెస్. అది దాన్ని బేక్ చేసుకొని అన్నీ ఒకదాని నుంచి వచ్చాయని చెప్పడం ఎంత మూర్ఖత్వం అంటే, మ్యుటేషన్ మైక్రో అనేది ఎప్పుడు జరుగుతుంది, మ్యాక్రో జరగదు. మ్యాక్రో జరగటం అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? కుక్క జాతి నుంచి ఎప్పటికీ కుక్క జాతే రావాలంతే. కుక్క నుంచి పిల్లి వచ్చే ప్రసక్తి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. ఒకవేళ అలా జరిగిందనుకో, అది రైట్ అనుకోవచ్చు. మనం అది జరిగితే రైట్ అనుకోవచ్చు. ఒక పులి నుంచి ఆ రోజు పులే వచ్చింది, ఈరోజు పులే వచ్చింది, మార్పులు, చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. కానీ పులి నుంచి సింహం వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు, ఈరోజు లేదు, ఎప్పటికీ జరగదు. ఒకవేళ డార్విన్ సిద్ధాంతం రైట్ అయితే ఏమవ్వాలంటే, డార్విన్ చెప్పిన ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకుంటే ఏమవ్వాలంటే, పులి నుంచి పులే కాదు ఇంక ఏదైనా రావాలి, సింహం నుంచి సింహమే రానవసరం, ఏదైనా రావచ్చు. ఎందుకంటే అన్నీ ఒకదాని నుంచి వచ్చాయి అన్నది ఆయన చెప్పిన సిద్ధాంతం అయినప్పుడు, అది ఆ రోజు జరిగిందని అంటున్నాడే కానీ దానికి రుజువు లేదు. కనుక ఈ రోజుకు
బైబిల్ చెప్తున్నట్లుగా సృష్టి కార్యక్రమంలో ఎప్పుడో క్రీస్తుకు ముందు 1500 అంటే మోషే గారు రాసిన కాలం ఆదికాండం 3500 సంవత్సరాల క్రితం మోషే గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే రాశాడో, మరల 1500 సంవత్సరాల తర్వాత పౌలు గారు కూడా కొరింథీయులకు రాస్తున్నప్పుడు, కొరింథీయులు అనగానే ఎవరు తెలుసా అండి? కొరింథియన్స్ అనగానే గ్రీస్ అండి, గ్రీస్ దేశస్తులు కదా, అకైలో ఉన్నవారు కదా. కొరింథియన్ అంటే గ్రీస్ దేశస్తులు అనగానే మనకు జ్ఞానులు, గ్రీస్ దేశస్తులు అనగానే జ్ఞానులు, సోకాల్డ్ ఏమంటారు, సోక్రటిస్ కావచ్చు, రూసో కానీ, ప్లేటో కానీ, మేధావులు అందరూ, ఒక ఆర్కిమిడీస్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పుట్టినటువంటి గడ్డ ఏంటంటే అదే గడ్డ, గ్రీసు దేశం. వాళ్ళకి చెప్తున్నాడు, పక్షి మాంసం వేరు, మనిషి మాంసం వేరు, పశు మాంసం మృగ మాంసం వేరు, అలానే చేప మాంసం వేరు. ఎందుకు వేరు? వేరువేరుగా దేవుడు ఆ రోజు చేశాడు. ఏ జాతికి ఆ జాతి నుంచి దేవుడు అన్నిటినీ తీసుకొచ్చాడు తప్ప అన్నిటిని ఒక జాతి నుంచి దేవుడు తీసుకొని రాలేదని జ్ఞానులు అనుకున్న వాళ్ళకి ఆ రోజు చెప్పాడు. అదే జ్ఞానులు అనుకున్న వాళ్ళకి కొరింథీ పత్రికలోనే మాట్లాడుతూ అన్నాడు ప్రారంభంలో 2వ అధ్యాయంలో, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము. జ్ఞాని ఏమయ్యను అన్నాడు పౌలు గారు. ఆ అరియోపగ సభలో ఏథెన్స్కి వెళ్ళి, ఏథెన్స్ ఈ రోజున్న ఏథెన్సే, ఆ రోజు ఏథెన్స్లోకి వెళ్ళి జ్ఞానుల సభలో నిలవబడి దేవుని గురించి చాలా బలంగా వాదించిన వాడు అపోస్తులైన పౌలు గారు. దేవుడు లేకపోవటం ఏంటండి? ఇంకో విషయం చెప్పమంటారా చివరిగా ముగించే ముందు? ఇవన్నీ ఏవైతే ఉన్నావో ప్రకృతిలో ఒకదాని నుంచి వచ్చినవి కావు, కానీ ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి బ్రతుకుచున్నాయి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఏ జీవి బ్రతకలేదు. దేవుడు అలాంటి సిస్టమ్ పెట్టాడండి. దీన్ని ఫుడ్ చైన్ అంటారు ఇంగ్లీష్లో, ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు అని అంటే తెలుసు కదండి. మనం అనుకుంటా పురుగు, ఆ పురుగు కోసం మరొక జీవి ఉంది. పాములు ఏమండి, పాములు అవి కూడా అవసరం, భూమికి నేలకు అవి కూడా అవసరం. అందుకే మరి చూడండి, కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి అని చెప్పేసి వాటిని కాపాడటం మన బాధ్యత. అవి కాపాడకపోతే అవి చచ్చిపోతే మనకి, పుళ్ళు చచ్చిపోతే మనకేంటి, సింహాలు చచ్చిపోతే మనకేంటి, ఎలుగుబండ్లు చచ్చిపోతే మనకేంటండి అని నువ్వు కానీ ఒకవేళ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి చంపేసేవాడిని కనబడ్డవాడిని నేను తీసుకెళ్ళి లోపల పడేస్తారు. ఎందుకు? వారు పిచ్చివాడా, వారు మూర్ఖుడా? అవి ఉండాలవి. అవి ఉంటేనే ఈ ప్రకృతి అంతా బ్యాలెన్స్గా ఉంటుంది, ప్రకృతి అంతా సమతుల్యంగా ఉంటుంది. అవన్నీ ఉంటేనే ఇక్కడ మనం బ్రతుకుతున్నాం. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడేటట్టుగా దేవుడు పెట్టి వాటి మధ్య నిన్ను నన్ను దేవుడు పెట్టాడండి. ప్రకృతిలో ఉన్న వాటన్నిటినీ ఒకదాని మీద ఒకటి ఆధారపడేటట్టుగా పెట్టి వాటన్నిటి మధ్య దేవుడు నిన్ను పెట్టి, నిన్ను ఈ భూమి మీద పెట్టి, మరలా ఈ భూమి కోసం ఈ సృష్టిలో ఉన్నవన్నిటినీ కూడా చుట్టుగా పెట్టి, తెలుసా, ఈ భూమి సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ మనం ఉన్నటువంటి ఈ భూమి, మరలా మనల్ని ఈ భూమి మీద పెట్టాడు. ఈ భూమి లేకపోతే ఈ సృష్టి లేదు. అందుకే అంటాడు భూమి మీద ప్రభుత్వములు అని మాట్లాడతారు, తెలుసు కదా, భూమి మీద ప్రభుత్వములు అన్నాడు. దేవుడు ఈ భూమిని కేంద్రస్థానంగా పెట్టాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఉన్నాం కనుక. మళ్ళీ ఈ భూమి మీద మన కోసం చూసారా ఈ ప్రకృతిలో ఎన్ని పెట్టాడు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇదంతా కూడా బ్యాలెన్సింగ్ తప్పిపోతుంది. ఇదంతా ఎవరు ఆలోచించకుండానే చేసిన కార్యం అంటారా మీరు చెప్పండి? ఇదంతా కూడా దీని వెనకాల ఎవరు లేకుండానే జరిగినటువంటి కార్యం అంటారా? అసలు అలా అనడానికి నోరెలా వచ్చింది, మనసు ఎలా వచ్చిందో అర్థం కాదు. ఏం జ్ఞానం? ఇప్పుడు మాట్లాడుకున్నారే, పెద్ద లిస్ట్ అవుతుంది. అందుకే అందరిని చూపిస్తే పెద్ద లిస్ట్ ఉంది. ఎవరు వాళ్ళంతా అంటే చిన్న అలా ఏమంటారు, చిన్న శాస్త్రవేత్తలు కాదు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, వాళ్ళంతా శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, వాళ్ళంతా నోబెల్ బహుమతి గెలుచుకున్న వాళ్ళలో అనేక మంది. చివరికి దేవుడు లేడు అని అదే నిజం అనుకుని నమ్మి వాదించి ఆఖరికి బైబిల్ పట్టుకున్న వాళ్ళు అనేక మంది. కొద్దిమంది ఒకరిద్దరు వదిలేస్తే ఎక్కువ మంది బైబిల్ పట్టుకున్న వాళ్ళు, క్రీస్తుకు వాళ్ళంతా కూడా పరిచారకులుగా మారిపోయిన వాళ్ళు. అందులో మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని చూపించి ముగించేస్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మీరు విన్నారు కదండి. ఈరోజు బాంబులు, అణుబాంబులు, ఆటం బాంబుల సృష్టికర్త ఎవరంటే ఆయనే. E=mc² అనేటువంటి ఒక శక్తి ఉత్పాదక సిద్ధాంతాన్ని, ఒక ఫార్ములాను కనిపెట్టిన వాడు ఆయన. నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన IQ లెవెల్స్ అబ్బో
ప్రపంచంలో టాప్లో ఉంటాడు. అంత ఇంటెలిజెంట్ అనమాట ఆయన. అలాంటి ఐన్స్టీన్ అంత గొప్ప శాస్త్రవేత్త, అంత ఐక్యూ ఉన్నటువంటి శాస్త్రవేత్త, అతను దేవుని గురించి మాట్లాడినటువంటి ఒక అద్భుతమైన మాట, ఆ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూడండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆర్డర్ వెనుక దేవుడు, నేను సైన్స్ ఎంత ఎక్కువగా చదువుతానో, అతని స్టేట్మెంట్ అండి, నేను సైన్స్ ఎంత ఎక్కువగా చదువుతానో అంత ఎక్కువగా దేవుని నమ్ముతాను అన్నాడండి. ఆ మాట చాలదండి. అంటే నిజమైనటువంటి సైన్స్ స్టూడెంట్ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. దేవుణ్ణి నమ్మటం లేదు, నమ్మలేకపోతున్నాడు అని అంటే అడికి సైన్స్ తెలియదు అన్నమాట. అక్కడ చెప్పిన ఏమంటే అది నేనంటున్న మాట, నా మాట కాదు కదండి, ఒక ఐన్స్టీన్ అండి. అతను రాసిన ఏమంటారు పుస్తకాలు, అతని జ్ఞానం, అతని ఫార్మ్ అవన్నీ కూడా ఉపయోగించుకొని చదువుకొని రాసి పరీక్ష మార్కులు సంపాదించుకునే కదా ఉద్యోగాలు చేస్తున్నారు అందరూ. ఐన్స్టీన్ లేకుండా ఈరోజు ప్రపంచం ఉందండి? లేదు అసలు. ఈరోజు నథింగ్. చాలా గొప్ప వ్యక్తి. ఏమంటే ఇతను చూడండి, రిచర్డ్ స్మాల్లీ నోబెల్ రసాయన శాస్త్రవేత్త, క్రైస్తవుడుగా మారాడు. నేను విశ్వశాస్త్రాన్ని చూడండి అక్కడ, నేను విశ్వశాస్త్రాన్ని ఎంత ఎక్కువగా నేను అధ్యయనం చేస్తానో అంత ఎక్కువగా నేను దేవుణ్ణి నమ్ముతాను. వాళ్ళు ఎవరండి? వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కదండి వాళ్ళు. మనం ఎవరో దారిన పోయే వాళ్ళనో, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు చెప్పిన మాట, మన రాజకీయ నాయకుల మాటలకి పొంగిపోతుంటాం. మన దగ్గరకు వచ్చి మంది చెప్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చెప్తాడు. ఇంతకీ ఏదిరా అంటే ఏ స్టాండర్డ్, ఆడికి ఏ స్టాండో ఉండదు. అలా ఉంటాయి రాజకీయ నాయకులవి. వీళ్ళెవరు? సైంటిస్టులు అండి వాళ్ళంతా కూడా. ఇతను చూడండి, ఆయన జేమ్స్ టూర్, నానోటెక్ కెమిస్ట్, ధైర్యంగా క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. మీరు నిజంగా ఆ పదం చూడండి, మీరు నిజంగా సైన్స్ని మీరు అధ్యయనం చేస్తే, మళ్ళీ చూడండి, మీరు నిజంగా, నేను ఏదో ఇందాక ఊరకన్నానని మీరు అనుకుంటున్నారు, ఆ మాట లేదు. ఇప్పుడు అతను చెప్తున్న మాట, మీరు నిజంగా సైన్స్ని మీరు అధ్యయనం చేస్తే అది మిమ్మల్ని ఖచ్చితంగా దేవునికి దగ్గర చేస్తుంది. అతని బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తారా? ప్రపంచ ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త, డార్వినిజాన్ని బహిరంగంగా తిరస్కరించిన వాడు, యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకున్నవాడు. ఇలా ఎంతమందిని చూపించమంటారు ప్రియులరా? వాళ్ళందరూ చెప్పారు కాబట్టి మన చేతిలో బైబిల్ గొప్పది కాదు. బైబిల్ గొప్పది కనుక వాళ్ళంతా బైబిల్ ఒప్పుకున్నారు, అది విషయం. వాళ్ళందరూ చెప్పారు కాబట్టి బైబిల్ గొప్పది కాదు. బైబిల్ గొప్పది కాబట్టి వాళ్ళందరూ కూడా బైబిల్ దగ్గరికి రాగలిగారు, అంతే. శాస్త్రవేత్తలు అనుకున్న వాళ్ళు, అందులో ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు, భౌతిక రసాయన శాస్త్రవేత్తలు ఉన్నారు, జన్యు శాస్త్రవేత్తలు ఉన్నారు, పిండోత్పత్తి శాస్త్రవేత్తలు ఉన్నారు. అందులో నాసాకు సంబంధించిన వాళ్ళు కూడా అందులో కనబడుతుంటారండి. నాసాకు సంబంధించిన వాళ్ళు కూడా కనబడుతుంటారు. ఏమండి ఆయన చూడండి, ఆర్థర్ షాలో, నోబెల్ బహుమతి గ్రహీత. అతను చూడండి, నోబెల్ బహుమతి గ్రహీత. విశ్వములో దేవుణ్ణి చూశాడు. విశ్వములో మరియు నా సొంత జీవితంలో దేవుని అవసరము నాకు అనిపిస్తుంది. నోబెల్ బహుమతి గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త, నిష్కపటమైన క్రైస్తవుడు. ఎంతమంది అండి, ఎన్ని స్టేట్మెంట్స్ అనుకుంటున్నారు. రాకెట్ శాస్త్రవేత్త, బైబిల్ నమ్మినవాడు, విశ్వం యొక్క విస్తారమైన రహస్యాలు, దాని సృష్టికర్త యొక్క నిశ్చయితపై మన నమ్మకాన్ని మాత్రమే నిర్ధారించాలి అన్నాడు. ఇలా మాట్లాడితే చెప్పాను కదా, చాలా ఉంటుందని లిస్టు. ఏమంటే వీళ్ళందరికంటే సైన్స్ నీకు బాగా తెలుసా అని అడుగుతున్నాను. అఫ్కోర్స్ నాకు అంత సైన్స్ నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, కానీ వీళ్ళందరికీ ఉంది కదా. వాళ్ళంతా కూడా పండితులు కదా, టాపర్స్ కదా, మెడలిస్టులు కదా, వాళ్ళంతా కూడా మెడల్ సాధించిన వాళ్ళు కదా, వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద బహుమతులు గెలుచుకున్న వాళ్ళు కదా, వాళ్ళంతా కూడా ప్రైజ్ విన్నర్స్ కదా. వాళ్ళు దేవుని నమ్మారు. బైబిల్ను 35 years బైబిల్ మీద రీసెర్చ్ చేశాడు ఆయన, అలెన్ శాండిస్ అనేటువంటి సైంటిస్ట్. ఆ తర్వాత బైబిల్ గొప్పతనం తెలుసుకున్నాడు, బైబిల్ పాదాల మీద పడిపోయాడు, క్రీస్తు పాదాల మీద పడిపోయాడు అతను. ప్రియులారా, వద్దు, దేవుడు ఉన్నాడు. ఆ డార్విన్ మాయలో పడిపోకండి. యువత, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చెప్తున్నాం, యూత్కి చెప్తున్నాం, ఆ డార్విన్ మాయలో పడిపోకండి. అది ప్రూవ్ అయిందే కాదు, అది నిరూపించబడింది కానే కాదు, అది లాగా మారలేదు, అది ఎక్కడ కూడా ప్రయోగపూర్వకంగా అది నిరూపించబడింది కాదు. కానీ దాన్ని ఆల్రెడీ ఆ పాఠ్య పుస్తకాల్లోకి తీసుకొచ్చేసారు.
పిల్లల మనసుకి ఎక్కించేశారు దాన్ని. పోన్లే ఈ మధ్యలో మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన మంచి పని ఏంటంటే దాన్ని తీసేశారట, సిబిఎస్ఈలో నుంచి తీసేశారు అని ఆ మధ్యలో న్యూస్. పోనీ మంచి నిర్ణయం. వద్దు, ఇప్పటికే చూసారా దేవుడు ఉన్నాడు అని ఇంతగా చెబుతుంటేనే సమాజం ఎంత చెడిపోయి పాడైపోతుందో మీరు చూడండి. ఎంత పాడైపోయిందండి, ఎంత చెడిపోయిందండి. తల్లి అంటే భయమా, తండ్రి అంటే భయమా, పిల్లల పట్ల తల్లిదండ్రులకు బాధ్యత ఏమైనా ఉందా? అసలు భార్యాభర్తల విలువలు బంధాలు ఏమైనా కనబడుతున్నాయా సమాజంలో? ఇంత భయంకరంగా నాశనం అయిపోతుంటే, ఇంత భయంకరంగా చెడిపోతుంటే ఎవరు చెప్తే వింటావు? ఏది నీ ఎవరి ఈ దేవుళ్ళడిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎవరికి వాళ్ళే నియంతలు, ఎవరికి వాళ్ళే బాసులు. వాళ్ళకి ఎవరు సుప్రీం ఎవరు లేరు. వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అంతే. దీని మీద చాలా కొన్ని ఎపిసోడ్స్ మాట్లాడాలన్నంతగా అనిపించిందంటే, మొత్తం పుస్తకాలను తిరిగేస్తుంటే, ఈ వారం అంతా కూడా పుస్తకాలు తిరిగేస్తుంటే, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తుంటే, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తుంటే, కొన్ని రోజులు మాట్లాడాలి, కొన్ని వారాలు మాట్లాడితే కానీ దీనిపైన ఉన్నటువంటి అపోహలు, సందేహాలన్నీ పోవేమో అనిపించింది నాకు. అంతుంది. అయినా మీకు ఎంతవరకు అవసరం అవుతుందో ఆలోచించి దీని అంతటిని కూడా కొద్ది మాటల్లో మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇది ఏమైనా బైబిల్ను నిజంగా మనం కలిగి ఉండటం, ఇంత గొప్ప గ్రంథం మన చేతికి రావటం, నిజంగా ఆ దేవుణ్ణి మనం అందరూ కూడా ఆ దేవునికి మనం అంత పిల్లలుగా మనం మారటం, దేవుడు మన జీవితంలో చేసినట్టు గొప్ప మేలు ఏదైనా ఉందంటే ఇదే మన జీవితంలో గొప్ప మేలుగా మనం మాట్లాడుకోవాలి. అది చూడండి, ఎన్సీఆర్టీ రిమూవ్స్ డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ ఫ్రమ్ సైన్స్ టెక్స్ట్ బుక్స్. అది తీసేశారు థియరీ. అది ఎందుకంటే ఆ థియరీ నిజమో కాదు ఎవరికి తెలియదు. ఒకదాన్ని ఎవడన్నా అపోజ్ చేసినా కానీ అది ఎలా చూపించారంటే వాడికి అసలు తెలియదు. మాట్లాడేవాడికి డార్విన్ సిద్ధాంతాల గురించి మాట్లాడేవాడికి అసలు డార్విన్ ఎవరు, ఏంటి, ఆ సిద్ధాంతం ఏంటి, దాని మూలం ఏంటి, అందులో లోతులు ఏంటి, అందులో ఉన్నటువంటి విమర్శలు ఏంటి, ఏమైనా తెలుసా అంటే ఏమీ తెలియదండి. అంతే డార్విన్ అంటాడు, జెండా చేయి అంటాడు, అంతే. ఇంకా చూడండి, 1800 సైంటిస్ట్ అండ్ ఎడ్యుకేటర్స్ పెన్ ఓపెన్ లెటర్ వాళ్ళంతా కూడా సైన్ చేసేసారట. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడు ఉన్నాడు కనుకనే ఇంత క్రమంగా ఉందండి విశ్వం. దేవుడు నేనున్నాను అని చెప్పడానికి ఆకాశంలో దేవుని మహిమను ఏమన్నాడు? వివరించుచున్నవి అన్నాడు. ఒక్కసారి చూడు ఆకాశం. ఏ ఆకాశాన్ని చూసి, ఆకాశంలో ఉన్న ఏ సూర్యచంద్ర నక్షత్రాలను చూసి, ఏ ప్రకృతిని చూసి దేవుడు నా గురించి నా పిల్లలు తెలుసుకుంటారు అని కలలు కన్నాడో అది చూసి దేవుడు లేడంటున్నారు. అది విచిత్రం అండి. దేవుడికి చాలా బాధ కలిగించే విషయం. విశ్వాన్ని ఎందుకు పెట్టాడు అని అంటే నువ్వు హ్యాపీగా ఉండటం కోసమే కాదు, నన్ను తెలుసుకోవాలి, నా దగ్గర రావాలి అని. ఏ విశ్వం నిన్ను దేవుని దగ్గరికి తీసుకెళ్లాలో అదే విశ్వం నిన్ను దేవుడు లేడనట్టుగా నీతో మాట్లాడిపిస్తుంది అని అంటే ఆ దేవుడికి ఎంత బాధగా ఉంటుంది, ఎంత నొప్పిగా ఉంటుంది చెప్పండి, ఎంత పెయిన్గా ఉంటుంది అది ఆయనకు. నీకు ఏదో సెల్ ఫోన్ అవసరమని అమ్మ నాన్న అడగగానే కొనిచ్చారు, కానీ దానికే నువ్వు బానిసైపోయి చివరికి నువ్వు ఏమంటారు అంటే ఒక మానసిక రోగిగా నువ్వు మారిపోయి చూడకూడనవన్నీ చూసేసి నువ్వు పాడైపోయి మరొకరిని పాడు చేస్తే నీకు ఇచ్చిన ఉద్దేశం ఏంటి? నీకు తల్లి తండ్రి నీకు ఇచ్చిన ఉద్దేశం ఏంటి? ఆ మొబైల్ మంచి విజ్ఞానం కోసం వాడుకుంటావని కదా, జ్ఞానం కోసం వాడుకుంటావని కదా, సమాచారం కోసం వాడుకుంటావని కదా. ఏ ఉద్దేశంతో నీకు ఇచ్చారో, మంచి ఉద్దేశంతో, అందువల్ల నువ్వు గొప్ప ప్రయోజకుడు కావాలనుకుంటే నేరస్తుడవై జైలుకి వెళ్ళిపోతే తల్లికి తండ్రికి ఎలా ఉండాలి? ఏ ఆకాశములు, ఏ ప్రకృతి, ఏ సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని గూర్చి నీకు తెలియచేస్తుందని పత్రికలో పౌలు గారు మాట్లాడారు. రోమపత్రికలో ఏ సృష్టిని చూసి నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అని ఎద్దుకు రావాలని కలలకు అన్నాడో అదే సృష్టిని నేను చూశాను, దేవుడు లేడని నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే దేవుడికి ఎలా ఉండాలి ఆ పెయిన్, దేవుడికి ఎలా ఉండాలి ఆ బాధ? ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి మాట మీ మనసును సంతోషపెట్టేది. కారణం ఏంటంటే మీ ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఈ సమాజం, మీరు లేడని నిర్ణయానికి వస్తున్నటువంటి యువత ఆలోచింపచేయాలి అనే తలంపుతో మీరు నాకు ఇచ్చినటువంటి కొద్ది జ్ఞానంతో మీ పిల్లలకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకా గొప్పగా దీన్ని ఆధారం చేసుకున్న మీ పిల్లలు ఇంకా బాగా ఆలోచించి
మీ చెంతకు చేరటానికి, మీకు చేరువ అవ్వటానికి కృప చూపించమని కోరుతున్నాం. పిల్లలెవరూ కూడా తండ్రి మీకు దూరం కాకూడదు. కన్నవారెవరు కంటతడి పెట్టుకోకూడదు. పిల్లల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ తండ్రిగా మీ కరుణ, మీ కటాక్షము వారిపై చూపించండి. ముఖ్యంగా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో కుటుంబాలు ఎన్నో బాధల్లో ఉన్నారు. ఆర్థిక బాధలు, అనారోగ్యంతో బాధలు, మానసిక సమస్యలతో బాధలు. మీ పిల్లల్ని మీరు వాటి నుంచి విడిపించి మీ పిల్లల జీవితాలలో ఆనందాన్ని కలిగించమని కోరుతూ, మరో వారం మరలా మేమంతా కలుసుకునే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. మీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ కూడా నాయన హెచ్చరించి, గద్దించి, సరిచేస్తూ మీ కృపలో నుంచి మేము తప్పిపోకుండా మమ్మల్ని నిత్యము కాపాడుమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.